ఓం येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौतागिरः पुंसां विमलैः शब्दवारिभिस्तमश्चाज्ञानदं व्यन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि నిత్రయం। మనం ఇప్పుడు ప్రస్తుతం తత్పురుష సమాసంలో ఉపపద సమాసంలో ఉన్నామండి. ఇంతకు ముందు గతి సమాసం చూసాము, దానికి ముందు కు సమాసం చూసాము, దానికి ముందు కర్మధారయము, ద్విగు ఇవన్నీ కూడా చూసాము. విభక్తి తత్పురుష. ఇంతకు ముందు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ముందుకు వెళ్దామా? ఓకే, చిన్న డౌట్ అండి. చెప్పండి. సంస్కృత ప్రచార సమితి, సంస్కృతం యొక్క ప్రచార సమితి అంటే షష్ఠీ తత్పురుషము. సంస్కృతం యొక్క ప్రచారము, సంస్కృత ప్రచారము, సంస్కృత ప్రచారం యొక్క సమితి, సంస్కృత ప్రచార సమితి. సో 3 పదాలు ఉన్నాయి, విడివిడిగా సమాసం చేసుకుంటాం. ఎన్ని పదాలు ఉన్నా కూడా మనం రెండే ఒకసారి చేయాలండి. సంస్కృతం యొక్క ప్రచార సమితి, సంస్కృత ప్రచార సమితి, షష్ఠీ సంస్కృతం యొక్క ప్రచారము, సంస్కృత ప్రచారం. ఓకే, రెండు చేయాలి. సంస్కృత ప్రచారము అన్నది ఇప్పుడు ఒక పదం అయిపోయింది. ఓకే, సంస్కృత ప్రచార, సంస్కృతస్య ప్రచార, సంస్కృత ప్రచార. ఓకే, సంస్కృత ప్రచార అనేది ఒక భిన్న పదం, దానికి ప్రాతిపదికము సంస్కృత ప్రచార. కాబట్టి సంస్కృత ప్రచారస్య సమితి, సంస్కృత ప్రచార సమితి. రెండు ఒక్కసారి చేయాలి. రెండే చేయాలి. ఒక కేవలం బహువ్రీహిలోను ఇక్కడ కొన్ని ప్రత్యేకించి ఎక్కడైతే ద్విగులో ఉత్తర పద ద్విగు, తర్వాత బహువ్రీహి, ద్వంద్వము, వీటిలో తప్పితే ఇంకెక్కడ కూడా 2 కంటే ఎక్కువ పదాలను చేయడానికి మనకి రూల్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఉత్తర పద ద్విగులు దాంట్లో కూడా బహువ్రీహి, ద్వంద్వం ఎలాగో 2 మనకి లేవు. ఉత్తర పద ద్విగులో మాత్రం మనం చూసాం. ఉత్తర పద ద్విగులో మీకు ద్విగు సమాసంలో ఆ రూల్ వస్తుంది. ఉత్తర పదే తత్పురుషం అనేటువంటిది నిత్యముగా చేయాలి. ద్వంద్వ తత్పురుషయోహో నిత్యం అని చెప్పేసి ఒక వార్తికం వస్తుంది. ఆ వార్తికం మీరు చూస్తే కనిపిస్తుంది. కాబట్టి ఉత్తర పదం విషయంలో ద్వంద్వ తత్పురుషాలు, ద్వంద్వ సమాసం కానీ తత్పురుష సమాసం కానీ తప్పనిసరిగా చేయాలన్నమాట. ఎందుకంటే వేరే తత్పురుష సమాసం విషయంలో మనకి వికల్పం ఉన్నది. అట్లాగే ఉత్తర పదం ఉన్నప్పుడు కూడా వికల్పం వస్తుందేమో అని చెప్పేసి దానికి తప్పనిసరిగా చేయాలి అని చెప్పేసి మనకు వార్తికం ఉంటుంది. అది మీకు దేంట్లో ఉంటుందంటే తద్ధితార్థోత్తర పద సమాహారేచ అనే సూత్రంలో ఆ వార్తికం ఉంటుంది. అది కొద్దిగా ముందుంది, మళ్ళీ అక్కడికి వెళ్తే ఇది రావడం కష్టం అవుతుంది. సమస్త పదము ఒకటే చెప్పుకోవాలి. సంస్కృత ప్రచార సమితి అనేది సమస్త పదం అవుతుందా? అంతే. ఓకే, మీకు ఎన్ని పదాలు కలిపినా కానీ మీకు సంస్కృత ప్రచార సమితి. దీనికి ప్రాతిపదికం ఏంటి? సంస్కృత ప్రచార యొక్క సమితి. ప్రాతిపదికం సంస్కృత ప్రచార సమితి అనేది ప్రథమ ఏకవచనం. అవును, దానికి ప్రాతిపదికము సంస్కృత ప్రచార సమితి. అంతే. మీకు సంస్కృత ప్రచార సమితి అనే ప్రాతిపదికం ఎలా వచ్చింది అంటే సంస్కృత ప్రచారస్య సమితి అనే 2 వేరువేరు పదాలు కలిసి సంస్కృత ప్రచార సమితి అనే ప్రాతిపదికం వచ్చింది. సంస్కృత ప్రచారస్యకి ప్రాతిపదికం ఏంటి? సంస్కృత ప్రచార ప్రథమైకవచనం ప్రచార. సంస్కృత ప్రచారస్య అన్నదానికి ప్రాతిపదికం సంస్కృత ప్రచార. సంస్కృత ప్రచార అన్న ప్రాతిపదికం ఎలా వచ్చింది అంటే సంస్కృతస్య ప్రచార అనే 2 పదాలు కలిసి సంస్కృత ప్రచార అనే ప్రాతిపదికం వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ ఉపపద సమాసాలు కూడా తత్పురుషులోకి వస్తున్నాయి కాబట్టి మనకి బ్రాడ్ కేటగిరీగా అవ్యయీభావ తత్పురుష అనొచ్చండి ఇప్పుడు స్కోప్ లో ఉన్నవి. అంతే కదా. ఇప్పుడు మీకు తత్పురుష సమాస ప్రకరణంలోనే చెప్పారు, అవ్యయీభావం వేరే చెప్పారు. మీకు అదే నేను అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏదైతే ఉపపద సమాసము, విశేషణ పూర్వపద సమాసము, లేకపోతే ద్వితీయ తత్పురుష సమాసము, ఇవన్నీ కూడా పాణిని పెట్టినటువంటి పేర్లు కాదు. మీకు వ్యాకరణంలో ఉన్నటువంటి పేర్లు వచ్చేసి అవ్యయీభావ, తత్పురుష, ద్విగు, ద్వంద్వ, బహువ్రీహి, ఇంతే, వేరేవి లేవు. కానీ ద్విగు కూడా తత్పురుషులో ఒక రకమైన కేటగిరీయే కదా. ఒక రకమైన కేటగిరీనే, పేర్లు పెట్టినట్టు చెప్తున్నాను. ఓకే ఓకే. కర్మధారయ అవ్యయీభావ తత్పురుష, తత్పురుషలోనే ద్విగు కర్మధారయ,
ఆ, తర్వాత ఆ, బహువ్రీహి ద్వంద్వ. ఇవి ఆ, ఆ, ఈ పేర్లతోటి మీకు సూత్రాలు కనిపిస్తాయి. ఉమ్, పేర్లతోటి సూత్రాలు ఉంటాయి అన్నమాట. ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష అనేటువంటివి ఆ తర్వాత మనం మన సౌకర్యం కోసం మనము పెట్టుకున్నవి. కొన్ని కొన్ని ఓకే. విషయాల్లో వీటి విషయంలో డౌట్ ఉండదు కానండి. కొన్ని కొన్ని విషయాల్లో వేరు వేరు పేర్లు కూడా, అంటే విషయం అర్థం కావడానికే చేస్తారు కాబట్టి కొంతమంది ప్రథమ తత్పురుష అంటారు, ఉమ్, కొంతమంది కర్మధారయాన్నే ప్రథమ తత్పురుష అంటారు, కొంతమంది ఏకదేశ సమాసాన్ని ప్రథమ తత్పురుష అంటారు. ఉమ్, ఎందుకంటే పాణిని చెప్పినటువంటి రూల్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండదు. ఉమ్, వీటి విషయంలో కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు సంస్కృత భారతి వాళ్ళది సమాసహ అని పుస్తకం ఉంది. ఉమ్, దాంట్లో ఏకదేశ సమాసానికి ఏకదేశ సమాసం అనేది కూడా ఆయన పెట్టిన పేరు కాదు. షష్ఠీ ఉమ్, తత్పురుషుడికి అపవాదం కింద మనం చూసాము. పూర్వాపరాధరోత్తరం ఏకదేశిన ఏకాధికరణే అని చెప్పేసి దాన్ని బట్టి ఏకదేశ సమాసము అని కొంతమంది అంటారు. దానికే వారు ప్రథమ తత్పురుష అని వారు పెట్టారు. అట్లా అది మనకి విషయం అర్థం కావడం ముఖ్యము. పేర్లు మాత్రం ఏవైతే పాణిని గారు పెట్టారో అవి ముఖ్యం. ఓకే. ఇప్పుడు పురుష వ్యాఘ్ర అంటే విశేషణ ఉత్తరపద ఉపమాన ఉత్తరపద సమాసము అంటారు. ఉపమానోత్తర పద సమాసము అని ఏమి పాణిని గారు పెట్టిన పేరు కాదు. పాణిని గారి లెక్క ప్రకారం అది కర్మధారయ సమాసం అంతే. అట్లా అన్నమాట. కాబట్టి అవి అవి మన అనుకూలత కోసమే పెట్టారు. ఇప్పుడు నీలోత్పలం అంటేనేమో విశేషణ పూర్వపద సమాసము, పురుష వ్యాఘ్ర అంటే ఉపమాన ఉత్తరపద సమాసము, కాశీనగరం అంటే సంభావన పూర్వపద సమాసము. ఇటువంటి పేర్లు మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నవే తప్పితే ఆ, ఆ, ఇక్కడ మాత్రం వాటన్నిటి పేరు కర్మధారయమే. ఓకే. మయూర మీమాంస కాదు. అట్లాగే నై తత్పురుష సమాసము అనేటువంటిది ఏమీ లేదు. గతి సమాసము, కుసమాసము, ఉపపద సమాసము అనేటువంటివి లేవన్నమాట. అయితే ఆ, ఉపపదము అనేటువంటిది సంజ్ఞ ఉంది మళ్ళా. ఉపపద సమాసం అంటే ఉపపదము పూర్వపదంగా ఉండి వేరే సమర్థమైనటువంటి ఆ, తింగంతముతో సమసిస్తే దాన్ని ఉపపద సమాసం అంటారు అని చెప్పేసి చెప్పారు. అట్లా అంటే ఆ పేర్లు ఉపయోగించడం తప్పు కాదు. అంటే ఆ పేర్ల విషయంలో మరి ఏవైతే తర్వాత వాళ్ళు పెట్టారో వాటి విషయంలో మరీ అంత ఆ, పట్టు అవసరం లేదన్నమాట. అయితే మనం అర్థం చేసుకోవడానికి స్పష్టత కోసం, కన్ఫ్యూజ్ చేయడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి ఉపకరించే విధంగా ఆ పేర్లను మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి. తత్రోపపదం సప్తమి ఇస్థం చూసాము. ధాతోహ అనేటువంటి రెండవ అధికారం ఏదైతే ఉన్నదో దాంట్లో ఆ సప్తమిలో ఏ పదాన్ని అయితే ప్రయోగిస్తారో ఆ సప్తమి ద్వారా ప్రయోగించబడే పదాన్ని సూచించేటువంటి వాచ్యము అర్థం ఏదైతే ఉంటుందో ఆ అర్థమును చెప్పేటువంటి పదము ఉపపదం అవుతుంది అని చెప్పేసి. అంటే కర్మణి అణ్ అని చెప్పేసి చెప్పినప్పుడు కర్మణి అనేటువంటిది సప్తమిలో ఉంది కాబట్టి కర్మ అనేటువంటిది కర్మకారకము. కర్మకారకాన్ని సూచించేటువంటి పదము ఆ కర్మకారకము అంటే ఏమిటి అంటే కుంభం కరోతి, కుంభమును చేసేటువంటి వాడు. కుంభం అనేటువంటిది దాంట్లో కర్మ కాబట్టి కుండను చేసేటువంటి వాడు అనే అర్థంలో ఇక్కడ కర్మ అంటే ఆ కర్మ కర్మణి అన్ అనే సూత్రంలో కర్మ అనే పదముతోటి సూచించబడినటువంటిది కుంభ. కుంభ అంటే కుండ అనేటువంటి పదార్థము. దాన్ని సూచించేటువంటి పదం వచ్చేసి ఎప్పుడు కూడా సూచించేటువంటి అర్థాన్ని వాచ్యము అంటారు అనమాట. చెప్పేటువంటి పదాన్ని వాచకము అంటారు. కాబట్టి ఆ సూచించేటువంటి పదము కుంభ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఉపపదం అవుతుంది. కుంభం అనే పదము ఉపపదం అవుతుంది అని చెప్పేసి నేను చెప్పాను. సప్తమ్యంతే పదే కర్మణి కర్మణి అణ్ ఇత్యాదౌ ఆ, వాచ్యత్వేన స్థితం కుంభాదిహి. వాచ్యత్వేన అక్కడ కర్మణి అన్నటువంటి దాంట్లో మీకు ఉదాహరణలోకి వెళ్తే కుంభం కరోతి, దాంట్లో కుంభం అనేటువంటిది కుండను చేసేటువంటి వాడు. అంటే కుండ అనే పదాన్ని చేయడు, కకారము ఉకారము ఇవన్నీ కూడా కలిపి చేయడు, కుండ అనే పదార్థాన్ని చేస్తాడు. పదార్థం ఎప్పుడు వాచ్యం అవుతుంది. ఆ వాచ్యాన్ని చెప్పేటువంటి నోటి ద్వారా చెప్పి చెవి ద్వారా వినేటువంటిది వాచకం అవుతుంది. కాబట్టి కుంభాది తద్వాచకం పదం ఉపపద సంజ్ఞం. ఎందుకంటే అట్లా చెప్తారు, అది స్టైల్ అనమాట, ప్రెసిజన్ ఉండడం. ఇప్పుడు కుండ కుంభ అనేటువంటిది పూర్వపదం అవుతుంది, పూర్వంలో ఉండాలి, ఉపపదం అవుతుంది అంటే ఆ ఒరిజినల్ గా కుంభాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారేమో అన్నట్లుగా అట్లా స్పష్టత క్లారిటీ కోసం చెప్తారు. కుంభము అనేటువంటిది వాచ్యము, దాన్ని చెప్పేటువంటి మాట కుంభ అనేటువంటిది వాచకము. కుంభ అనేటువంటి పదార్థము వాచ్యం అనమాట. దాన్ని చెప్పేటువంటి మాట కుంభ అనేటువంటిదే తీసుకొచ్చి మీరు సమాసంలో పెట్టండి, ఒరిజినల్ కుండను తీసుకురాకండి అన్నట్లుగా ఊరికే అట్లా ఉంటుంది పద్ధతి, చెప్పే పద్ధతి అట్లా ఉంటుంది అనమాట. వాచ్యం వాచకం అట్లా అంత డీటెయిల్డ్ లోకి వెళ్ళి ఉంటుంది. అది కొద్దిగా ఆరంభంలో ఉంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. తద్వాచకం ఎందుకంటే ఇదంతా లిటరల్ గా అర్థం చేసుకుంటే ఇప్పుడు చూడండి, ఇత్యాదౌ వాచ్యత్వేన స్థితం కుంభాది తద్వాచకం పదం ఉపపద సంజ్ఞం.
క్లియర్ గా కర్మణి అంటే కర్మపదం ఉపపదం అంటే సరిపోతుంది కదా అన్నట్లు ఉంటుంది, కానీ అది ఆ టెక్నికల్ టెర్మినాలజీ అనమాట, అట్లా ఉండాలంతే. ఉపపద సంజ్ఞం స్యాత్ తస్మిశ్చ సతి ఏవ వక్ష్యమాణ ప్రత్యయ. మీకు ఆ, ఆ, మూడో అధ్యాయంలో ధాతువులకి సంబంధించి ఎన్ని రకాల ప్రత్యయాలు మనం జోడించవచ్చు, అన్ని రకాల ప్రత్యయాల గురించి మూడో అధ్యాయంలో ఉంటుంది, అష్టాధ్యాయంలో. దాంట్లో ధాతువులకి ముఖ్యంగా జోడించబడేటువంటి ప్రత్యయాల్లో సనాది ప్రత్యయాలు, కృత్ ప్రత్యయాలు, తింగ్ ప్రత్యయాలు ఉంటాయి. కొన్ని వికరణ ప్రత్యయాలు ఉంటాయి, అయితే అవి కేవలం ప్రక్రియ కోసం ఉపయోగపడేటువంటివి. ఆ, అయితే సనాది ప్రత్యయాలు పూర్తయిన తర్వాత, ఆ వికరణ ప్రత్యయాలు పూర్తయిన తర్వాత ధాతోహ అని వేరే అధికారాన్ని మొదలు పెడతారు. దాంట్లో తింగ్ ప్రత్యయాలు, కృత్ ప్రత్యయాలు చెబుతారు. కృత్ ప్రత్యయాలు, తింగ్ ప్రత్యయాలు మాత్రం తింగ్ అనేటువంటిది ప్రత్యాహారము, తీ తోటి మొదలై nga తోటి ఎండ్ అయ్యేటువంటి 18 ప్రత్యయాలు ఏవైతే ఉంటాయో వాటిని తింగ్ ప్రత్యయాలు అంటారు. తింగ్ భిన్నములైనటువంటివి 3, 1, 91 సూత్రం నుంచి 3, 4 మూడో అధ్యాయం 4వ పాదం చివరి సూత్రం వరకు కూడా ఏవే ప్రత్యయాలు అయితే చెప్తారో దాంట్లో తింగ్ అనే ప్రత్యాహారంలో ఉన్నటువంటి 18 ప్రత్యయాలు వదిలిపెట్టి మిగిలిన ప్రత్యయాలన్నిటికీ కృత్ అనేటువంటిది పేరు. ఆ, కాబట్టి ఆ ప్రత్యయాల్లో కృత్ ప్రత్యయాల్లో చాలా వరకు నేరుగా ధాతువులకి చెప్పేస్తారు. ఈ ధాతువుకి ఆ, ఈ అర్థంలో కృత్ ప్రత్యయం, ఈ ప్రత్యయం వస్తుంది, ఈ అర్థంలో ఈ ప్రత్యయం వస్తుంది అని చెప్తారు. కొన్ని చోట్ల స్పెసిఫిక్ గా ఏం చెప్తారంటే ఇది ప్రక్కన ఉపపదంగా ఉన్నప్పుడే ఈ ప్రత్యయం వస్తుంది అని చెప్పేసి చెప్తారు అనమాట. ఇది ప్రక్కగా ఉపపదంగా ఉన్నప్పుడు ఈ ప్రత్యయం వస్తుంది అన్నప్పుడు ఆ, ఇప్పుడు ఈ పదమేమో వేరే పదం అయింది, ఆ ప్రత్యయం జోడించినందుకు అది కృదంతమైంది. ఇప్పుడు ఇవి రెండింటినీ కలపడానికి మనకు ఒక రూల్ కావాలి. ఆ రూల్ వచ్చేసి ఉపపద సమాసం. నేను చర్చించాము ఈ విషయాలు. కాబట్టి ఇక్కడ ఉపపదం అతింగ్, ఉపపదం ఆ, అతింగ్, ఆ, ఉపపదం సుబంతం సమర్థేన నిత్యం సమస్యతే. ఆ, ఉపపదమైనటువంటి సుబంతము ఆ, ఏదైతే ఇందాక కుంభం కరోతి అన్నటువంటిప్పుడు ఉపపదం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అటువంటి సుబంతము సమర్థేన నిత్యం సమస్యతే. అతింగంతశ్చ అయం సమాసః. అతింగ్ అనేటువంటిది నిజానికి అక్కడ ఆ, తృతీయ కింద మనం తీసుకోవచ్చు అనమాట. నిజానికి ఈ ఈ సమాసము అతింగంతము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ సమాసంలో రెండవ పదము అతింగంతము అంటున్నారు, అంటే తింగంతము కాదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటి వరకు మనం ఏవైతే సమాసాలు చూసామో వాటన్నిటిలో కూడా ఏది ఉత్తర పదము తింగంతం కాదు. కొన్ని మయూర వ్యాంసకాదుల్లో కాదత మొదత ఇటువంటివి అవి నిపతించినవి తప్పితే మిగిలినవేవి కూడా ఉత్తర పదము తింగంతము దేనికి లేదు. తింగంతం అంటే మీకు తెలుసు కదా, క్రియాపదం. అయితే ఇక్కడ ప్రత్యేకించి అతింగంతము అని, అతింగంతము ఉత్తర పదంగా ఉంటుంది అని చెప్పడం వల్ల మనకేం చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు ఏదైతే మనకి అనువృత్తిలో సుప్ సుపా అనేటువంటిది రెండు పదాలు వచ్చినాయో దాంట్లో సుపా అనేటువంటిది మీరు ఇక్కడ అనువృత్తిగా తీసుకోవద్దు. ఉత్తర పదము అతింగ్ అంతమైతే చాలు. అతింగ్ అంతము అంటే కృదంతం అయితే, కృదంతం అయితే చాలు. కృదంతము అంటే ఆ, కృదంతానికి సుబంతానికి తేడా ఏమిటి అంటే కృదంతము ప్రాతిపదికం అవుతుంది, ఆ తర్వాత ఆ, సుప్రత్యయం చేరితే అది సుబంతం అవుతుంది. కాబట్టి అతింగంతం ఇది కృదంతముతోటే నేరుగా సమసిస్తుంది అనమాట. ఆ తర్వాత సమాసం అయిన తర్వాత అది ప్రాతిపదికమై ఆ, సుప్రత్యయం వస్తుంది. ఇంతకు ముందు చూసిన మన అన్నీ కూడా రామస్య బాణః, సంస్కృతస్య ప్రచారః, ఇవన్నీ కూడా సుబంతాలే. కాబట్టి ఏ, అక్కడ సుబంతాలకు మాత్రమే సమాసం జరిగింది. ఇక్కడ అట్లా కాదు. ఆ, ఆ, సుప్రత్యయం తర్వాత చూసుకోవచ్చు, ముందు కృత్ప్రత్యయం జోడించిన తర్వాత మీరు దాన్ని కలిపేస్తే సరిపోతుంది. ఆ తర్వాత సుప్రత్యయం జోడించండి అని చెప్పేసి. సుప్రత్యయం జోడించకుండా మనం ప్రయోగించకూడదు పదాన్ని. ఆ పదం న ప్రయుంజీత. సుబంతంగానే తింగంతంగానే ప్రయోగించాలి. అయితే ఆ, ఇప్పుడు తింగంతం తయారైంది, అక్కడ ధాతువుకి తింగ్ ప్రత్యయాన్ని జోడించారు. తింగంతం అనేటువంటిది ప్రాతిపదికం అవుతుంది, నేరుగా పదం కాదు. ఈ ప్రాతిపదికమైనప్పుడు ఈ ప్రాతిపదికాన్నే ఈ సుబంతముతోటి కలపాలా. ముందు ఏదైతే మొదట ఉన్నటువంటి పదం ఉందో ఉపపదము, ఈ ఉపపదమైనటువంటి సుబంతముతోటి ఈ తింగంతాన్నే నేరుగా కలపాలా, లేదు ఈ తింగంతానికి సుప్రత్యయాన్ని చేర్చి ఆ సుబంతాన్ని కలపాలా అంటే ఇక్కడ నేరుగా తింగంతాన్ని కలపాలి, ఆ తర్వాత సమాసం అయిన తర్వాత మీరు సుప్రత్యయాన్ని కలపచ్చు అనేటువంటిది ఇక్కడ పాయింట్ అన్నమాట. కుంభం కరోతి ఇది కుంభకారః. ఇత ఆ, ఇహ కుంభం కరోతి ఇది కర్మణ్యన్ అనేటువంటి సూత్రంతో ఇది తయారవుతుంది. ఆ, ఇహ ఈ విషయంలో కుంభ అస్, అస్ అనేటువంటిది యాక్చువల్గా 6.1 అనమాట. కుంభం అంటే 2.1 అంటారు. కానీ మీరు కారక ప్రకరణంలో కర్తృకర్మణోహ కృతి అనేటువంటి ఒక రూల్ ఉంటుంది. కృదంతం గనక పక్కన ఉంటే కర్తకి గాని కర్మకి గాని షష్ఠి వస్తుంది అని. దీనికి చాలా కాంప్లికేటెడ్ గా అపవాదాలు అవన్నీ కూడా ఉంటాయి. కానీ
జనరల్ రూల్ ఏమిటి అంటే కృదంతము గనక పక్కన ఉంటే దానికి సంబంధించినటువంటి కర్తృపదానికి కానీ కర్మపదానికి కానీ షష్ఠి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కుంభం కరోతి అన్నటువంటి విషయంలో ఏమో అది ఆ అర్థములో సమాసం అవుతుంది. కానీ అలౌకిక విగ్రహం వచ్చేసరికి కారహ, కారహ కాదు కార, అణ్ అనే ప్రత్యయం క్రూకి అణ్ చేరినప్పుడు కార అవుతుంది. కార అయినప్పుడు అది కృదంతమైంది. కృదంతమైనప్పుడు కృదంతానికి ముందు ఉండేటువంటి నామపదానికి దానికి సంబంధించినటువంటి కర్మపదానికి ద్వితీయ ఉండకూడదు, షష్ఠి ఉండాలి అని చెప్పేసి కర్తృకర్మణోహ కృతి అని సూత్రంలో చెప్పడం వల్ల ఇదివే ఆ విభక్తి పోయేదే. కానీ టెక్నికల్ గా మనము షష్ఠి విభక్తిని పెట్టాలి. అక్కడ షష్ఠి ఎందుకు పెట్టారు, కుంభం ద్వితీయ కదా అనే డౌట్ వస్తుంది కాబట్టి ముందే చెప్తున్నాను. కుంభ అస్ అంటే ఇక్కడ 6.1. కార, కార అనేటువంటిది కృ ధాతువుకి అణ్ అనేటువంటిది. అంటే ఆ సూత్రం ఏం చెప్తుంది అంటే కర్మపదము ఉపపదంగా ఉంటే ఒక ధాతువుకి అణ్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్తుంది. ఇక్కడ కర్మపదము కుంభం, ధాతు వచ్చి రుక్రీకరణే, ప్రత్యయం వచ్చి అణ్, కృ ప్లస్ అణ్ కలిసి కార అయింది. ఇప్పుడు కార అనేటువంటిది కృదంతము, దీనికి ముందు కర్మపదము కుంభ, కాబట్టి కుంభ అస్ కార. ఇది అలౌకికం ప్రక్రియావాక్యం. అలౌకికం ప్రక్రియావాక్యం, అది ఎట్లాగో అలౌకికమే, మనం లోకంలో ప్రయోగించాం దాన్ని. అతింకిం, ఇప్పుడు ఎట్లాగో సుమంతేనా అని వస్తుంది కదా, సుప అని వస్తుంది. ప్రత్యేకించి అతింగ్ అనేటువంటిది ఎందుకన్నారు? సుప్ అనేటువంటిది ఎట్లాగో తింగ్ భిన్నమే కదా. అంటే మా భవాన్ భూత్ అంటే ఇక్కడ ఉపపదం ఉపపదం అతింగ్ అన్నారు కదా. ఉపపదం అనేటువంటిది తింగ్ భిన్నమైనటువంటి దానితోటే సమసిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మా భవాన్ భూత్, ఇక్కడ మీరు చూస్తే మాంగి లుంగ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అక్కడ మనం నిన్న చూసింది ఏంటంటే 3-1-91 తర్వాత ఉండాలి. ఆ తర్వాత ఉండేటువంటివి మాత్రమే సప్తమిలో ఉండేటువంటివి ఉపపదాలు అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మాంగి లుంగ్ అనేటువంటిది మాంగి లుంగ్ తర్వాత చిలి లుంగి అని చెప్పేసి ఉంటుంది. చిలి లుంగి, చిలి లుంగి. ఇక్కడ చిలి అనేటువంటిది లుంగి అనేటువంటిది సప్తమిలో ఉన్నందుకు ఇదేమన్నా మీరు ఉపపదం కింద తీసుకుంటారేమో. ఎందుకంటే ఇది 3-1-91 కంటే ముందుంది. 3-1-91 కంటే ముందుంది కాబట్టి అది తీసుకోవద్దు అని చెప్పేసి కొన్ని కౌంటర్ ఎగ్జాంపుల్స్ అసలు మీకు టోటల్ అనవసరం అనమాట. ఆ కౌంటర్ ఎగ్జాంపుల్స్ అర్థం కావడానికి చాలా విషయాలు అర్థం కావాల్సి ఉంటుంది. కానీ అది సమగ్రంగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎవరు కూడా ఇట్లా మధ్యలో సమాస ప్రకరణం సిద్ధాంత కౌముది అంటే చిన్న విషయం కాదు. అది దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు చదువుతారు సిద్ధాంత కౌముదిని, అది మొదటి నుంచి మొదలుపెట్టి. అది అట్లా ఉంది కాబట్టి కొన్ని విషయాలు అన్ని ఇంటర్ రిలేటెడ్ చాలా ఉంటాయి. ఓకే, కాబట్టి మాంగి లుంగ్ ఇది సప్తమి మాంగి లుంగ్ అనేటువంటిది ఇది సప్తమి. ఇక్కడ అది కాదు, మాంగి లుంగ్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది తర్వాత చెప్తారు. మాంగి లుంగ్ అనేటువంటిది అతింగంతం అయితేనే, ఇక్కడ లుంగ్ అనేటువంటిది తింగంతం అనమాట. ఎందుకంటే లుంగ్ అనేటువంటి లకారంలో ఇది 3-1-91 తర్వాతనే వచ్చింది. ఇందాక చెప్పిన ఉదాహరణ వదిలిపెట్టండి. మాంగి లుంగ్ అన్నప్పుడు ఇక్కడ మాంగి అనేటువంటిది సప్తమిలో ఉంది, మాంగ్ అన్నటువంటి దానికి సప్తమి. ఇప్పుడు లుంగ్ లుంగ్ అనేటువంటిది ఇప్పుడు తింగంతం, అది సుబంతం కాదు. అన్ని కూడా నిజానికి లట్ లోట్ లంగ్ ఇది ఏవైతే అంటారో లట్ లిట్ లుట్ లుట్ అనేటువంటివి ఏవైతే అంటారో అవన్నీ ప్రత్యయాలు అనమాట. లకారం స్థానంలో తింగ్ ప్రత్యయాలు ఆదేశం అవుతాయి. వస్తుతః క్రియా ఇప్పుడు ఏదైతే మీరు పఠతి అంటున్నారో, పఠతి అనేది ఏ లకారము? లట్లకారం అంటే ఏమిటి అసలు? లట్లకారం అంటే ఏంటి? లట్ అంటే ఏమిటి? వర్తమాన కాలం. వర్తమాన కాలమా? లట్ అంటే ఏమిటి? వర్తమాన కాలము. లట్ అంటేనే వర్తమాన కాలమా? కాదండి, కాదు, ప్రత్యయాలు తింగ్ కాదు, ప్రత్యయాలు తింగ్ ప్రత్యయాలు వర్తమాన కాలమా? ఏమిటి లట్ అంటే? తింగ్ ప్రత్యయాలు యాడ్ అవుతాయి. తింగ్ ప్రత్యయాలు యాడ్ అవుతాయి. లట్ అనేది ఒక ప్రత్యయం. లట్ అనేది ఇట్ సెల్ఫ్ ఒక ప్రత్యయం. దానిలో టకారం ఇత్సంజ్ఞ, ఏది అకారము ఇత్సంజ్ఞ, దాంతో లకారం మిగులుతుంది. ఆ లకారం స్థానంలో తింగ్ ప్రత్యయాలు వస్తాయి.
కాబట్టి ఇవన్నీ ప్రత్యయాలు అనమాట. లకారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా లస్య అని ఉంటుంది సూత్రం. లస్య అంటే లకారము స్థానంలో, లకారం స్థానంలో ఏమొస్తాయి అంటే నెక్స్ట్ ఈ తింగ్ ప్రత్యయాలు అనమాట. తిప్తశ్చి సిప్తస్థ అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ప్రతి దాంట్లోనూ లకారమే మిగులుతుంది. లట్ అంటే వర్తమానకము, లిట్ అంటే పరోక్ష భూతకాలం, ఇవన్నీ వేరే వేరే చెప్పుకుంటాం. లట్ అంటే పరవర్తమానం కాదు. వర్తమాన కాలం విషయంలో ధాతువుకి లట్ అనే ప్రత్యయం యాడ్ అవుతుంది అని అక్కడ లిటరల్ మీనింగ్ అనమాట. ఏమండి? కాబట్టి ఇవన్నీ కూడా లట్, లిట్, లుట్ ఇవన్నీ కూడా ప్రత్యయాలు, ఒరిజినల్ గా ప్రత్యయాలు. అవి సఫిక్సెస్. వాటి స్థానంలో వేరే ఆదేశాలు ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అయితే రామ ప్లస్ భిస్ అనేటువంటిది భిస్ చోట ఐస్ అనేటువంటిది వచ్చి రామైహి ఎలా అవుతుందో, అలాగూ ల అనేటువంటిది, లట్ అనేటువంటిది, లిట్ అనేటువంటిది ప్రత్యయాల స్థానంలో, లకారం స్థానంలో ఇవన్నీ ఆదేశాలు అవుతాయి అనమాట. ఇప్పుడు మాంగి లుంగ్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో డైరెక్ట్ గా వర్బ్ కి అలాగా అయితే ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అలా అంటారు కదా, కానీ ఇలా అనకూడదు. సంస్కృతంలో వచ్చేసరికి అవి ప్రత్యయాలే అవుతాయి. అది కాదు డైరెక్ట్ గా. కాదు 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 కాదు. ఇంగ్లీష్ లో ఆ, ఏదైతే పాస్ట్ టెన్స్ ఇవన్నీ అంటారో ఆ టెన్సెస్, మూడ్స్ సంస్కృతంలో ఉన్నాయి. ఆ, వర్తమాన కాలము అంటే లట్ కాదు. ఆ, వర్తమాన కాలాన్ని సూచించడానికి లట్ ప్రత్యయం వస్తుంది ధాతువుకి అని అర్థం అనమాట. వర్తమాన ఓకే. కాలం అంటేనే లట్ అంటే వర్తమాన కాలం అని కాదు. వర్తమాన ఓహో, కాలం అది వర్తమాన కాలాన్ని దాన్ని తెలియచేయడానికి. చదువుతున్నాడు అంటే వర్తమాన కాలం, చదివాడు అంటే భూతకాలం. దీనిలో ధాతువు ఏంటంటే చదువు అనేటువంటిది అనమాట. వర్తమాన కాలం కాబట్టి చదువుతున్నాడు అనేది యాడ్ చేయండి. భూతకాలంలో ఏదైతే అది యాడ్ చేస్తున్నారో అది లకారం అనమాట. అది లట్. వర్తమాన కాలం విషయంలో ఇంగ్లీష్ లో ఏదైతే ప్రెజెంట్ టెన్స్ అంటున్నారో అదే ప్రెజెంట్ టెన్స్ సంస్కృతంలో కూడా ఉంటుంది. కానీ ప్రెజెంట్ టెన్సే లట్ కాదు. ప్రెజెంట్ టెన్స్ లో ధాతువుకి, ప్రకృతికి యాడ్ అయ్యేటువంటి సఫిక్స్ లట్ అనమాట. ఆ, అదే ఇప్పుడు గోకి ఇంగ్ ఎలా యాడ్ చేస్తున్నామో అలాగా ప్రత్యయాలు ఇది దాన్ని, అంతే కదా. గోకి ఇప్పుడు గోయింగ్, గోకి ఇంగ్, గోయింగ్ అలా. అదే కదా ఇంగ్. ఇంగ్ ప్రత్యయం ఫామ్ ఇక్కడ ప్రత్యయాలు తీసుకోవాలి, అంతే కదా. అంతే. ఆ, ఓకేనండి, అర్థమైంది. ద ఎఫిక్స్ అంటే సఫిక్స్ ఎఫిక్స్ అంటారు. ఎఫిక్స్ లట్ కమ్స్ ఆఫ్టర్ అ వర్బ్ వెన్ డినోటింగ్ ఎ ప్రెజెంట్ యాక్షన్. అది లట్ అంటే ప్రెజెంట్ టెన్స్ కాదు. అక్కడ ఊరికే బ్రాకెట్ రాసి అర్థమైంది, సూత్రం యొక్క అర్థమైంది. టు డినోట్ ఎ ప్రెజెంట్ యాక్షన్ యు యాడ్ ద సఫిక్స్ లట్ అనమాట. భవతు. కాబట్టి ఇక్కడ మాంగి లుంగ్ అన్నప్పుడు ఇక్కడ లుంగ్ అనేటువంటిది ఈ లకారం స్థానంలోనే తింగ్ ప్రత్యయాలు వస్తాయి. తింగ్ ప్రత్యయాలు వస్తే అప్పుడు సమాసం చేయకూడదు. ఇప్పుడు మా తోటి మీరు లుంగ్ అనేటువంటిది తింగ్ ప్రత్యయాలు వచ్చినప్పుడు మీరు మాంగి అనేటువంటిది ఉపపదమే, అందులో డౌట్ లేదు. సప్తమిలో ఉన్నందుకు, మాంగి అని ఉన్నందుకు మాంగ్ అనేటువంటిది ఉపపదమే. ఎందుకని? ఇది 3:1:91 తర్వాతే ఉంది కాబట్టి. 3:1:91 తర్వాత ఉన్నందుకు మాంగ్ అనేటువంటిది ఉపపదమే. కానీ పక్కన ఉన్నటువంటి లుంగ్ అనేటువంటిది అతింగ్ కాదు, తింగ్. లుంగ్ అనేటువంటిది లకారం స్థానంలో మళ్ళీ తింగ్లే వస్తాయి కాబట్టి అది అతింగ్ కాదు. కాబట్టి ఇక్కడ మీరు సమాసం చేయకూడదు అని చెప్పేసి అది ఉద్దేశం అన్నమాట. చెప్తున్నాను కదా, కౌంటర్ ఎగ్జాంపుల్స్ కొన్ని కొన్ని వేరే విషయాలకి ఇది చేస్తాయి. మా మా భవాన్ భూత్ అక్కడ అట్లా వచ్చింది అనమాట. మాంగిలుంగ్లో మా అనేటువంటిదే పక్కన ఉంటుంది. మా భవాన్ భూత్ అని చెప్పేసి తర్వాత నమాంగ్ యోగే అనేటువంటి కొన్ని సూత్రాలు చూసి నిజానికి లుంగ్ లకారంలో అభూత్ అని వస్తుంది అనమాట. అక్కడ ఆకారం లోపిస్తుంది. అప్పుడు మా శుచహ ఇటువంటి పదాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి మా భవాన్ భూత్ అని చెప్పేసి మాంగి లుంగ్ ఇది సప్తమి నిర్దేశాత్ మాంగ్ ఉపపదం. మాంగి అన్న చోట సప్తమి పెట్టారు కాబట్టి మాంగ్ అనేటువంటిది ఉపపదమే. అతిగ్రహణం మాంగ్ ఉపపదమే అయినప్పటికీ ఇక్కడ మా భవాన్ భూత్ లో సమాసం కాలేదు అని చెప్తున్నారు. ఎందుకని కాలేదు? ఇక్కడ భూత్ అనేటువంటిది లుంగ్లకారం, భూత్ అనేటువంటిది లుంగ్లకారం అనమాట. లుంగ్లకారం అనేటువంటిది తింగ్. ఇక్కడ ఉపపదము అతింగ్ అంతమైతేనే సమాసం అవుతుంది. కాబట్టి ఉపపదానికి మరియు అతింగ్ అంతానికి మాత్రమే సమాసం కాబట్టి లుంగ్ అనేటువంటిది అతింగ్ అంతం కాదు కాబట్టి సమాసం కాలేదు అని చెప్పేసి. అతిగ్రహణం జ్ఞాపయతి సుపా ఇది ఇత్యేతత్ నా ఇహ అనువర్తతే ఇది. సుపేత్యే ఇక్కడ తా ఉండాలి మధ్యలో, ఇక్కడ తా ఉండాలి. మీ పుస్తకంలో ఉందా? సుపేత్యేతన్నేహానువర్తతే అని చెప్పేసి ఉండాలి. ఉందా మీ పుస్తకంలో? సుపా ఇతి ఏతత్ నా ఇహ అనువర్తతే అని పద విభాగం. ఏమండి? మా పుస్తకంలో ఉందండి అది.
సుపేత్యేతన్నేహానువర్తతే అని ఉండాలన్నమాట. సుపా ఇతి ఏతత్ నా ఇహ అనువర్తతే. ఆ తే అనేటువంటి సంధి వల్ల పోయింది. కాబట్టి ఆ పదాలన్నీ కూడా కలిసి ఉంటాయి. సుపేత్యేతన్ నేహానువర్తతే. సుప అనేటువంటిది ఇక్కడ అనువృత్తి కాదు. ఇప్పటి వరకు ముందు సూత్రం వరకు ఏదైతే సుపా సుపా సుప అన్నారో సుప్ అనేటువంటిది అనువృత్తి అవుతుంది, కానీ సుప అనేటువంటిది కాదు. పూర్వసూత్రేపి గతిగ్రహణం పృథకృత్య అతిగ్రహణం తత్ర అపకృష్యతే. దీనికి ముందు సూత్రం వచ్చేసి కుగతి ప్రాదయ. దాంట్లో కుసమాసము గతి సమాసము ప్రాది సమాసము వస్తుందని చెప్పేసి అన్నారు. దాంట్లో సరే ప్రాది సమాసము కుసమాసము విషయంలో సుబంతముతోటే సమసిస్తుంది, కానీ గతి సమాసం మాత్రం అతింగంతముతోటే సమసిస్తుంది. గతి సమాసము అతింగంతము. అతింగంతము అంటే కృదంతము అని చెప్పేసి తీసుకోవచ్చు అనమాట. జనరల్ గా కృదంతముతోటి అంటే సుప్రత్యయం చేరిన తర్వాత మీరు సమాసం కాదు, సుప్రత్యయం చేరక ముందే గతి సమాసం కూడా. మరి అది ఎట్లా వస్తుంది? మీరు అతింగ్ అనేటువంటిది తర్వాత సూత్రంలో చెప్పారు కదా, అంటే దాన్ని అపకర్షణము అంటారు. ముందు సూత్రం నుంచి తర్వాత సూత్రానికి వస్తే అనువృత్తి అంటారు, తర్వాత సూత్రం నుంచి ముందు సూత్రానికి వస్తే దాన్ని అపకర్షము అంటారు అనమాట. ఈ సూత్రాన్ని నుంచి ఆ ముందున్న సూత్రాన్ని రెండు ముక్కలు చేసి ఒకటేంటంటే ముందున్న సూత్రము కు గతి ప్రాదయ, దాంట్లో కు ప్రాదయ అని చెప్పేసి ఒకటి తీసుకుని గతి అనేటువంటిది వేరే సూత్రం చేసుకుని గతి అన్నదానికి ఈ అతింగ్ అన్నటువంటిది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గతి సమాసం కూడా అతింగంతముతో అవుతుంది, సుబంతముతోటి కాదు అని చెప్పేసి చెప్తున్నారు. పూర్వసూత్రే అపి గతి గ్రహణం పృథకృత్య. గతి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని వేరుగా చేసి అతింగ్రహణం తత్ర అపకృష్యతే. అతింగ్ అనేటువంటి దాన్ని అపకర్షణం చేసుకోవాలి. ముందు సూత్రంలో అతింగ్ అనేటువంటిది లేదు, తర్వాత సూత్రంలో ఉంది కాబట్టి తర్వాత సూత్రంలో నుంచి అతింగ్ అనేటువంటి తీసుకోవాలి. సుప ఇది చ నివృత్తం. ఇంకా మీకు సుప అనేటువంటి దీని తర్వాత రాదు. తథాచ గతికారకోపపదానం. ఇక్కడ ఒక పరిభాష ఉందన్నమాట. గతి కారక ఉపపదానం అంటే గతి సమాసం విషయంలోనూ వేరే కారకం కూడా ఏమన్నా ఉన్నా కూడా, అలాగే ఉపపదం విషయంలో కూడా ఉపపదానం కృద్భిః సహా అంటే కృదంతములతోటి సమాస వచనం ప్రాక్ సుబుత్పత్తే. మీకు ఈ కృదంతములతోటి ఎప్పుడైతే సమాసం ఉందో ఆ సమాసము గతి సమాసం కావచ్చు, కారకం కావచ్చు, లేదు ఉపపద సమాసం ఇప్పుడు మనం చెప్పబోయేది కావచ్చు. వీటి విషయంలో మీరు ముందు సుబుత్పత్తి అంటే సుప్రత్యయాన్ని జోడించిన తర్వాత మీరు సమాసం చేయకండి, ముందే సమాసం చేయండి అని చెప్పేసి ఒక పరిభాష ఉందన్నమాట. పరిభాష ఒక నియమం. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్తారు. వ్యాఘ్రి అని చెప్పేస్తాను. వ్యాఘ్రి అనేటువంటిది ఆడసింహం అనేటువంటిది అర్థం, ఆడ పెద్ద పులి. అక్కడ వ్యాఘ్రిలో వి ప్లస్ ఆ ప్లస్ ఘ్రా ధాతు ఉంటుంది. ఆతశ్చోపసర్గే అన్న సూత్రంతో కా అనే ప్రత్యయం వస్తుంది అనమాట. ఈ రూల్ గనక పాటించకపోతే ఘ్ర అన్నటువంటి దానికి ముందు మీరు ఎప్పుడు కూడా సుప్రత్యయం జోడించాలి అంటే ఫస్ట్ మీకు దానికి లింగం తెలియాలన్నమాట. ఆ తర్వాత దానికి కారకము తెలియాలి, ఆ తర్వాత వచనము తెలియాలి. ముందు లింగము తెలియాలి, ఆ తర్వాత వచనము తెలియాలి, ఆ తర్వాత కారకం తెలియాలి. అప్పుడు మాత్రమే మీరు సుప్రత్యయాన్ని మీరు జోడిస్తారు. రామేణ అని అనాలి అంటే మీరు రామ అనేటువంటిది ఇప్పుడు వృక్షేణ రామేణ నేర్చుకున్నారు. వృక్ష అన్నటువంటి దానికి ఏది జోడించాలి అంటే వృక్షం యొక్క లింగం తెలియాలి మీకు. ఆ తర్వాత దానికి ఇది వచనము తెలియాలి, ఆ తర్వాత కారకం తెలియాలి. దాన్ని బట్టి మీరు ప్రత్యయాన్ని జోడిస్తారు అనమాట. అది క్రమం. కాబట్టి సుప్రత్యయం జోడించాలంటే ఇవన్నీ రావాలి. కాబట్టి మీరు ఆడ పెద్ద పులి అనేటువంటిది కనుక మీరు చెప్పాలనుకుంటే ఘ్ర అనేటువంటి దానికి మీరు స్త్రీ ప్రత్యయాన్ని జోడిస్తే అది ఘ్రా అవుతుంది అనమాట. సుప్రత్యయం వచ్చిన తర్వాత అప్పుడు వి ప్లస్ ఆ ప్లస్ ఘ్రా అంటే వ్యాఘ్ర అవుతుంది. అది తప్పుడు పదము. అట్లా కాకుండా ఘ్ర అనేటువంటిది మీకు ఉపపద సమాసంతో వి ప్లస్ ఆ ప్లస్ ఘ్ర అనేటువంటిది మీకు ముందే తయారైపోయింది. ఉపపద సమాసము లేదా ప్రాది సమాసము తోటి వ్యాఘ్ర అనేటువంటిది. అక్కడ ఘ్ర అనేటువంటిది సుబంతం కాదు, కేవలం కృదంతం. ఘ్రా ప్లస్ క ఘ్ర అవుతుంది అనమాట. వి ప్లస్ ఆ ప్లస్ ఘ్ర వ్యాఘ్ర అవుతుంది. వ్యాఘ్ర అన్నటువంటిది ఇప్పుడు ప్రాతిపదికం మాత్రమే. ఇప్పుడు మీకు తర్వాత సుబుత్పత్తి ఎప్పుడైతే చేసుకుంటారో వ్యాఘ్ర అనేటువంటిది జాతివాచకం కాబట్టి జాతివాచకం అయినప్పుడేమో స్త్రీలింగంలో ఈ వస్తుంది, జాతివాచకం కాకపోతే ఆ వస్తుంది. జాతేర స్త్రీ విషయాద్ అయోపధాత్ అనేటువంటి సూత్రంతో అప్పుడు వ్యాఘ్ర అనేటువంటిది తయారైంది కాబట్టి దానికి అప్పుడు స్త్రీలింగంలో వస్తే వ్యాఘ్రి అని వస్తుంది అనమాట. అందుకని సుబుత్పత్తి చేయడానికి ముందే మీరు సమాసం చేయాలి అన్నదానికి నిరూపణ కింద చెప్తున్నారు. అశ్వక్రీతి అలాగే ఏదైనా స్త్రీలింగంలో ఇక్కడ కూడా క్రీతం
క్రీతం అన్నటువంటిది కనుక అశ్వేన క్రీతం అనమాట. అంటే అప్పట్లో ఈ బార్టర్ సిస్టమ్ అది ఉండేది కాబట్టి ఒక గుర్రాన్ని ఇచ్చి ఏదో కొన్నాడు. కాబట్టి అశ్వేన క్రీతం అన్నప్పుడు క్రీత అనేటువంటి దానికి స్త్రీలింగంలో వచ్చేసి క్రీతా అవుతుంది. తాంతానికి స్త్రీలింగంలో క్రీత అవుతుంది అనమాట. మీరు అదే సుప్రత్యయంతోటే జోడించాలి అనుకుంటే అశ్వేన ప్లస్ క్రీత అనాలి. అంటే అతను కొన్నటువంటి వస్తువు ఏదో స్త్రీలింగంలో ఉంది. ఆ స్త్రీలింగంలో ఉన్న వస్తువుని సూచించడానికి మీరు ముందు గనక యాక్చువల్గా క్రీంగ్ ధాతువుకి తా ప్రత్యయం చేరిస్తే క్రీత అన్న శబ్దం వచ్చింది. క్రీత అన్న శబ్దానికి సుబుత్పత్తి అయిన తర్వాత గనక మీరు అశ్వ శబ్దంతో జోడించాలి అంటే క్రీతా శబ్దానికి స్త్రీలింగంలో క్రీతా అవుతుంది, అశ్వేన క్రీత అవుతుంది, అప్పుడు అశ్వక్రీత అవుతుంది. అది తప్పుడు శబ్దం అవుతుంది. నిజానికి అశ్వక్రీతి అని ఉండాలి. ఎందుకంటే అప్పుడు క్రీత అనే ప్రాతిపదికం ఏదైతే వచ్చిందో దానికి స్త్రీ ప్రత్యయం జోడించక ముందే మీరు అశ్వేన తోటి సమాసం చేసేసి ఆ తర్వాత అశ్వక్రీత అన్న శబ్దం వచ్చిన తర్వాత దానికి క్రీతాత్ కరణపూర్వాత్ అని చెప్పేసి దాని ప్రకారం మీష్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. దాంతో అశ్వక్రీతి అని అవుతుంది. కచ్చపి కచ్చే పిబతి అని చెప్పేసి దానికి ఆ పేరు. కచ్చం అంటే తీరము, నదీ తీరంలో త్రాగుతుంది అనేటువంటి దాన్ని బట్టి దానికి ఆ పేరు వచ్చింది. అక్కడ కూడా ఇటువంటి రూల్ గనక మొదటి సూత్రమేమో గతి సమాసానికి ఉదాహరణము, రెండవది కారకానికి ఉదాహరణము, మూడవది ఉపపదానికి ఉదాహరణం అనమాట. కచ్చే పిబతి అని చెప్పేసి తీరములో త్రాగుతుంది అనేటువంటిది ఈ అక్కడ పాధాతువుకి మీరు ఈ రూల్ ని కనుక పాటించకపోతే, అంటే సుబంతం వచ్చిన తర్వాత నేను సమాసం చేస్తానని కూర్చుంటే అప్పుడు కచ్చ పా అవుతుంది, అది తప్పుడు శబ్దం అవుతుంది. కాబట్టి కచ్చం లేదా కచ్చే పిబతి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాంతో ద అనే సంప్రత్యయం ఉంటుంది. దాంతో పా అనే కచ్చప అనేటువంటిది వస్తుంది. దానికి మీరు స్త్రీ ప్రత్యయం చేర్చినప్పుడు కచ్చపి అవుతుంది. జాతేర స్త్రీ విషయ దయోపధాత్ అన్న సూత్రంతో. కాబట్టి వీటి విషయంలో సుబంతం రావడానికి ముందే కృత్ప్రత్యయం ఉండగానే మీరు సమాసం చేసేయాలి. అమా ఏవ అవ్యయేన, అమైవ అవ్యయేన అంటే అమా ఏవ అవ్యయేన. ఇప్పుడు మీరు ఏవైతే ఈ 3వ అధ్యాయం 3:1:91 తర్వాత ఉన్నటువంటి వాటిలో ఉపపదాలు, సప్తమిలో చెప్పబడినటువంటి ఉపపదాలన్నీ అతింగంతములతోటి అంటే కృదంతములతోటి సమాసిస్తాయని చెప్పేసి అన్నారో వాటిలో కూడా కొన్ని కృదంతాలు ఎటువంటివి అంటే కొన్ని కృదంతాలు వల్ల అవ్యయాలు వస్తాయి. ఇప్పుడు త్వా ఉంది, తుమున్ ఉంది, ఇవన్నీ కొన్ని ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. త్వా తుమున్ ఇటువంటివి వచ్చినప్పుడు అవ్యయం అవుతుంది. అవన్నీ కూడా ఇక్కడ విధించినవే. 3:1:91 తర్వాత 3వ అధ్యాయంలో విధించినవే. అటువంటి వాటితోటి మీరు సమాసం చేయాలంటే మాత్రం అమ్ అనేటువంటి అవ్యయముతో, నముల్ అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. నముల్, ఖముయ్ ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి నముల్ అనేటువంటి అమ్ అనే ప్రత్యయాన్ని విధించే సూత్రం ఏదైనా ఉంటే, అంటే ఫలానాది ఉపపదం ఉంటే దీనికి నముల్ అనే ప్రత్యయాన్ని విధించాలి, నముల్ అనే కృత్ప్రత్యయాన్ని విధించాలి. నముల్ అనేటువంటిది విధిస్తే అది అవ్యయం అవుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ మీరు అవ్యయముతోటి గనక సమాసము చేయాలి అనుకుంటే మీరు త్వా తుమున్ తర్వాత చెప్తారు త్వాతోటి వికల్పం, కానీ మీరు కము ఇవన్నీ కూడా తీసుకోకూడదు. కేవలం నముల్ ప్రత్యయాన్ని విధించేటువంటి సూత్రంలో అది కూడా సూత్రం ఎట్లా ఉండాలంటే ఎక్స్క్లూజివ్ గా నముల్ని మాత్రమే విధించాలి. వేరే ఇంకా నముల్తో పాటు వేరే సూత్రాన్ని విధించినా కూడా మీరు సమాసం చేయకూడదు. నముల్ అనేటువంటిది విధించినప్పుడు మాత్రమే మీరు సమాసం చేయాలి. మరి అట్లాంటప్పుడు మిగిలిన సూత్రాలను ఏం చేయాలి అంటే అప్పుడు విడివిడిగా ప్రయోగించాలి. మీరు సమాసం మాత్రం చేయకూడదు. కాబట్టి ఉపపదం ఉంది కదా అని చెప్పేసి మీరు తప్పకుండా సమాసం చేయాలని కాదు. అవ్యయాలతో సమాసం చేసేటప్పుడు మాత్రం ఏ సూత్రం అయితే ఫలానాది ఉపపదంగా ఉన్నప్పుడు నముల్ అనేటువంటి ప్రత్యయాన్ని మాత్రమే విధిస్తుందో దానిని అనుసరించి మాత్రమే మీరు సమాసం చేయాలి అని చెప్తున్నారు. అమా ఏవ తుల్య విధానం ఏది ఉపపదం, అమాతో పాటుగా ఏదైతే ఉపపదముగా విధించబడిందో అంటే ఆ సూత్రము అమాను విధించాలి, దాంతోపాటు అమ్ అంటే నముల్ను విధించాలి, అమా అంటే తృతీయ, అమ్ను విధించాలి, దానితో పాటు ఆ ఉపపదాన్ని కూడా విధించాలి. అటువంటి సూత్రం ఉంటే ఏది ఉపపదం తదేవ అవ్యయేన సహ సమస్యతే. అమ్ అనే పదము జోడిస్తే ధాతువుకి అది అవ్యయం అవుతుంది అనమాట. స్వాదుంకారం భుంక్తే, స్వాదుంకారం అనేటువంటిది స్వాదుమే నముల్ అనేటువంటిది ఒక సూత్రం ఉందన్నమాట. స్వాదుమే నముల్ అని చెప్పేసి స్వాదుమే నముల్ 3:4:26లో ఉంది. ఇక్కడ నముల్ అనే ప్రత్యయాన్ని మాత్రమే విధిస్తుంది.
నముల్లో నకారము లకారము అన్ని పోగా అమ్ మిగులుతుంది. కాబట్టి ఇది అమ్ నముల్ని మాత్రమే విధిస్తుంది, మొదటి పాయింట్. ఉపపదం కూడా ఈ సూత్రమే విధిస్తుంది. తర్వాత సూత్రము నముల్ని మాత్రమే విధిస్తుంది. కాబట్టి ఇక్కడ మాత్రం మీరు సమాసం చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎందుకు? అమా ఏవ అవ్యయేన, అందుకని స్వాదుంకారం భుంక్తే నా ఇహ కాల సమయ వేలాసు తుమున్. కాల సమయ వేలాసు తుమున్ అనేటువంటిది తుమున్ అనేటువంటిది కూడా అవ్యయమే. తుమున్ ప్రత్యయం జోడిస్తే త్వాతోసం కసిన తుమున్ అనేటువంటి ప్రత్యయం జోడించినా కూడా ఆ, అవ్యయమే అవుతుంది అనమాట. కాబట్టి కృన్మే జంతః అనే సూత్రంతో తుమున్ అనేటువంటి జోడించినా కూడా ఆ, కాల సమయ వేలాసు తుమున్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది కూడా అవ్యయాన్నే విధిస్తుంది. అది కూడా కాల సమయ వేలాసు అనేటువంటిది సప్తమిలో ఉంది. కాబట్టి కాలవాచకం కానీ సమయవాచకం కానీ వేలావాచకం కానీ లేదు ఆ పదాలు కానీ కాలము సమయము వేళ అనేటువంటిది సూచించేటువంటి పదాలు ఉపపదంగా ఉన్నప్పుడు తుమున్ అనే ప్రత్యయము ఉండాలి అని చెప్తుంది. ఓకే, మీరు తుమున్ అనేది పెట్టొచ్చు, కానీ అక్కడ సమాసం మాత్రం చేయకూడదు. ఎందుకని? అక్కడ అమ్ అనేటువంటిది లేదు. నా ఇహ కాల సమయ వేలాసు తుమున్ కాలః సమయః వేలావా భోక్తం. తుమున్ అనే ప్రత్యయము భుజధాతుకి జోడిస్తే భోక్తం అయింది. కాబట్టి కాలః భోక్తం, అక్కడ కాల భోక్తం అనేటువంటి సమాసం చేయకూడదు. సమయః భోక్తం వేలా భోక్తం. అమా ఏవ ఇతి కిం అగ్రే భోజం. ఇక్కడ కూడా మళ్ళీ నముల్ ప్రత్యయాన్నే విధించిన నముల్ ప్రత్యయంతో పాటు ఇంకో ప్రత్యయాన్ని కూడా విధించేటట్లయితే ఆ సూత్రం అక్కడ కూడా మీరు సమాసం చేయకూడదు. ఆ సూత్రం ఎక్స్క్లూజివ్ గా నముల్ని మాత్రమే విధించాలన్నమాట. అటువంటి సూత్రం మాత్రమే మీరు సమాసం చేయాలి. అగ్రే భోజం అగ్రే భుక్త్వా. ఇక్కడేమిటి? విభాష అగ్రే ప్రథమ పూర్వేషు అని త్వా నములో విభాష అగ్రే ప్రథమ పూర్వేషు అనే సూత్రం ఏం చేస్తుంది అంటే నముల్ ప్రత్యయాన్ని విధిస్తుంది, దానితో పాటు తుమున్ ప్రత్యయాన్ని త్వా ప్రత్యయాన్ని కూడా విధిస్తుంది అనమాట. కాబట్టి నములతో పాటు ఇంకో ప్రత్యయాన్ని, అది కూడా అవ్యయమే అయినప్పటికీ అది ఒప్పుకోదనమాట. అది కేవలం నముల్ని మాత్రమే విధించాలి. నముల్ని మాత్రమే విధించి అది ఉంటే అప్పుడు సమయం ఇక్కడ. అందుకనే అగ్రే భోజం అగ్రే భుక్త్వా. ఎందుకంటే అక్కడ అగ్రే భోజం నముల్లో అమ్ మిగులుతుంది అనమాట. దాంతో అగ్రే భోజం అవుతుంది. అగ్రే భోజం ఇక్కడ సమాసం కాలేదు. ఎందుకని అంటే ఒకవేళ సమాసం అయితే అగ్రభోజం కావాలి. అగ్రే కాబట్టి ఇక్కడ అగ్రే భుక్త్వా ఇక్కడ సమాసం కాలేదు. ఎందుకంటే నములతో పాటు అమ్ అనేటువంటి అవ్యయంతో పాటు వేరే అవ్యయాన్ని కూడా విధించడం వల్ల అమా ఏవ అమ్ అనే ప్రత్యయంతో మాత్రమే ఆ ఉపపదాన్ని అది విధించి ఉండగలాలి. అమాచ అంటే అముతో పాటుగా, అమా అనేటువంటిది అమ్కి తృతీయ, అముతో పాటుగా అన్యేనచ తుల్య విధానం ఏతత్. అముతో పాటుగా సరే ఉపపదం చెప్పారు ఏమని? అగ్రే ప్రథమ పూర్వేషు అని చెప్పేసి అగ్ర ప్రథమ అగ్రే ప్రథమ పూర్వ అనేటువంటి ఉపపదాలు ఉండాలని చెప్పారు. దాంతో పాటు అమ్మ అనేటువంటిది ఒక్కటే విధించకుండా త్వాని కూడా విధించారు. కాబట్టి అక్కడ సమాసము కాదు. తృతీయ ప్రభృతిని అన్యతరస్యాం. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనకి కాల సమయ వేలాసు తుమున్ కాల సమయ స్వాదుమి నముల్ స్వాదుమి నముల్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో 3-4-26లో ఉంది. ఇదే కొద్దిగా సూత్రం ముందుకెళ్ళిన తర్వాత ఏమైతుందంటే ఉపదంశ తృతీయాయాం అనేటువంటిది 3-4-47 ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడుంది? స్వాదుమి నములేమో స్వాదుమి నములు వచ్చేసి 26. ఉపదంశ తృతీయాయాం 47 అనమాట. దీని నుంచి అన్వచ్ యానులోమ్యే 64, 47 నుంచి 64 అన్వచ్ యానులోమ్యే. ఇది ఉపదంశ తృతీయాయాం అని ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఏవైతే సమాసాలు అవుతాయో అవి వికల్పముగా సమాసాలు అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. తృతీయ ప్రభృతిని అన్యతరస్యాం. తృతీయ ప్రభృతిని అంటే ఉపదంశ తృతీయాయాం అన్న సూత్రం ఏదైతే ఉన్నదో ఉపదంశ తృతీయాయాం ఇత్యాదీని ఉపపదాన్ని అమంతేన అవ్యయేన సహా వా సమస్యంతే. అక్కడ ఉపపదాలు ఏవైతే ఉన్నాయో అవి అమంతములైనటువంటి అవ్యయముతో వికల్పముగా సమసిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. మూలకేన ఉపదంశం భుంక్తే. ఇక్కడ నముల్ ప్రత్యయాన్ని విధించింది. అయినప్పటికీ
ఆ సమాసము వికల్పముగా అవుతుంది. మూలకేన ఉపదంశం భుంక్తే. ఉపదంశం అంటే కొరికి. అది వేర్లను కొరికి తింటుంది అని చెప్పడానికి మూలకేన ఉపదంశం. ఆ, లేదా మూలకం అంటే ముల్లంగి. ముల్లంగిని కొరికి తింటుంది అని చెప్పేసి ఆ, మూలకేన ఉపదంశం భుంక్తే. ఉపదంశం అంటే కొరికి అన్నమాట. ఉపదంశం అనేటువంటిది ఆ, ఆ, ఉపదంశం అనేటువంటిది ఆ, నములు ప్రత్యయం చేరినందుకు వచ్చినటువంటి ప్రత్యయం రూపము. ఆ, అది మూలకేన ఉపదంశ తృతీయాయాం. తృతీయాయాం అనేటువంటిది సప్తమిలో ఉంది కాబట్టి తృతీయ విభక్తి అంతం పక్కన ఉండాలన్నమాట. అందుకని మూలకేన అని ఉంది. మూలకేనతో పాటు నములు ప్రత్యయం వచ్చినందుకు ఉపదంశం. ఉపదంశ అనేటువంటి దానికి ఉపపూర్వక దంశ ధాతుకే కాబట్టి ఉపదంశం అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఆ, మూలకోపదంశం అనేది సమాసం కావచ్చు. మూలకేన ఉపదంశం అనేటువంటిది సమాసం లేకుండా కూడా ఉండవచ్చు. త్వాచ తృతీయ ప్రభృతిని ఉపపదాన్ని ఇక్కడ ఇప్పటిదాకా అముతోటి సమాసాలే చెప్పారు ఇవి రెండు. ఆ, ఇక్కడ తృతీయ ప్రభృతిని ఏదైతే ఉన్నదో ఉపదంశ తృతీయాయం తర్వాత దాంట్లో త్వా ప్రత్యయంతో కూడా మీరు సమాసం చేయొచ్చు వికల్పంగా. త్వా త్వా ప్రత్యయంతో అంటే ధాతువుకి త్వా ప్రత్యయాన్ని జోడిస్తే ఏ రూపం వస్తుందో అది వికల్పంగా సమాసం చేయొచ్చు. తృతీయ ప్రభృతిని ఉపపదాన్ని త్వాంతేన సహ వా సమస్యంతే వికల్పముగా సమసిస్తాయి. ఉచ్చై కృత్య ఉచ్చై కృత్వా అవ్యయే అయథాభిప్రేతాఖ్యానే త్వా నములౌ అని చెప్పేసి అక్కడ ఉందన్నమాట ఒక సూత్రము. ఆ, మంచి వార్తని నెమ్మదిగా చెప్పేవాడు, చెడ్డ వార్తని గట్టిగా చెప్పేవాడు, ఇట్లా చాలా కండిషన్లు ఉంటాయి. మామూలు కండిషన్లు కాదనమాట. అదైనా మనకి ఆ, ఇప్పుడు మనకు అవసరం లేదు అది. అయితే ఉచ్చై కృత్య ఉచ్చై కృత్య అనేటువంటిది స్పేస్ ఉండకూడదు. ఇది సమాసం జరిగిన తర్వాత అనమాట. సమాసం జరిగితే ఉచ్చై కృత్య, సమాసం జరగకపోతే ఉచ్చై కృత్వ. ఎందుకంటే త్వా ప్రత్యయంతో కూడా వికల్పంగా సమసించవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడితోటి ఆ, ఉచ్చైకృత్య ఉచ్చైకృత్వ అవ్యయాభం ఇది త్వా. తృతీయ ప్రభృతిని ఇది కిం అలంకృత్వ ఖలు కృత్వ. తృతీయ ప్రభృతిని ఇక్కడ అలంకృత్వ. అలంకృత్వ ఇక్కడ మళ్ళీ ఈ త్వా అనేటువంటిది ఏదైతే వికల్పముగా సమాసం విధించారో ఇందాక మనం అనుకున్నటువంటి 3, 4, 47 నుంచి 3, 4, 64 ఎంత 3, 4, 64 ఈ మధ్యలో ఉండేటువంటి సూత్రాలకు మాత్రమే వికల్పముగా సమాసం. వేరే సూత్రాన్ని మీరు తీసుకొస్తే ఆ, అక్కడ సమాసం జరగదన్నమాట. అలంకల్వోహో ఆ, కాదు. అలంకల్వోహో ప్రతిషేధయో ఇక్కడ వచ్చి 3, 4, 18 ఉంది. ఉపదంశ తృతీయాయం వచ్చి 3, 4, 47. 3, 4, 47 నుంచి 3, 4, 64 వరకు ఉండేటువంటి సూత్రాలు మధ్యలో ఉండేటువంటి సూత్రాలకు మాత్రమే. ఎందుకంటే తృతీయ ప్రభృతిని అన్యతర తృతీయ ప్రభృతిని అని చెప్పేటువంటి దీంట్లో అనువృత్తి అవుతుంది అనమాట. కాబట్టి తృతీయ ప్రభృతి నీతికి అలంకృత్వ ఖలు కృత్వ ప్రక్కన ఈ ఉపపదం ఉన్నందుకు ధాతువుకి ఫలానా ప్రత్యయం వస్తుంది అంతవరకు ఓకే. సమాసం అవుతుందా లేదా అన్న విషయంలో మాత్రం అది కుదరదు అనమాట. కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ ఓకే, సెకండ్ ఫ్లోర్ కాదు అని చెప్పేసి ఇది అయిపోయింది. దీనితోటి ఈ 4 సూత్రాలు వచ్చేసి ఇవి ఉపపద సమాసం. తత్ర ఉపపదం సార్ సప్తం. ఇక్కడ ఉపపదానికి గతికి ఇప్పుడు ఉచ్చైహి కట్ అయింది. ఇది వినపడట్లే. మనకి ఇది ఇక్కడ కూడా ఉచ్చైహి కృత్య అని వస్తోంది కదా ఉపపదలో. అవును. మరి అక్కడ మనకి గతి సమాసాల్లో కూడా అలాగా వచ్చాయి కదా, అవి ఎలా ఉచ్చైహి వచ్చిందా? ఉచ్చైహి రాలేదు, ఊరి కృత్య అవి వచ్చినట్లున్నాయి. ఆ గతి అనేటువంటిది స్పెసిఫిక్ గా అక్కడ గతి అన్న పేరుంటేనే సమాసం అది. ఆహా, గతి సంజ్ఞలు నేర్చుకున్నది, ఆ సూత్రాలు నేర్చుకున్నదే అందుకు. అవి తప్పితే వేటికి బట్టి వాటికి గతి అన్న పేరు పెట్టడానికి లేదు. ఊరి ఊరి ఉత్తరి వాటికి గతి అన్న పేరు ఉంది. ఉచ్చైహి అనేటువంటిది ఓకే. లేదనమాట. ఏమండి? కాబట్టి మరి ఇక్కడ అలంకృత్వ అని వచ్చింది కదా, దానికి ఇంకా రాదని ఇచ్చారు. ఇక్కడ అలంకృత్వ అంటే మాత్రం గతి సమాసము ఏది ఆ, భూషణార్థంలో మాత్రమే. భూషణే అలం అని
అలంకృత్వ అనేటువంటిది సమాసం ఎప్పుడవుతుంది అంటే డెకరేట్, డెకరేట్ చేసి అనేటువంటి అర్థంలో మాత్రమే. ఓకే. వేరే దాంట్లో అలంకృత్వ అనేటువంటిది, అలం అనేటువంటిది అన్ని విషయాల్లోనూ డెకరేషన్ అనే అర్థం ఉండదు. అలంకారం అవును. అర్థం ఉంటుంది. మీరు అలం అంటే చాలు అని అర్థం. ఓకే. ఆ, కాబట్టి వేరే అర్థాల్లో అది గతి అన్న పేరు ఉండదు. అందుకనే స్పెసిఫిక్ గా అక్కడ కండిషనల్ గా చెప్పారు. కొన్నిటికి నేరుగా పదాలే గతులవుతాయి అన్నారు, కొన్నిటికి అవ్యయాలు, ఈ పురో అవ్యయం అన్నారు. పురహ అనేటువంటిది నామపదం కూడా ఉంది, కానీ మీరు అవ్యయం అయితేనే గతి సంజ్ఞం అవుతున్నారు. అలం అనేటువంటిది సత్ అసత్ అనేటువంటిది ఆధారము అనాధారము అనే అర్థంలోనే గతి అవుతుంది అన్నారు అనమాట. కాబట్టి వాటితోటే అవును. ఓకే. ఓకే అండి. తర్వాత కాబట్టి ఇవి 4 ఏవైతే ఉన్నాయో ఆ, ఆ, తత్ర ఉపపదం సప్తమిస్థం, ఆ, ఉపపదం అతిం, అమైవ అవ్యయేన, తృతీయ ప్రభుతి అన్యతరస్యం త్వాచ. ఈ 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉపపద సమాసానికి సంబంధించినవి. ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా సమాస విధాయక సూత్రాలు ఇక్కడ చూసాము. ఇంకా సమాస విధాయక సూత్రాలు ఆల్మోస్ట్ క్లోజ్ మనకు అయిపోయినాయి. అన్ని సమాసాలు వచ్చేసినాయి. తత్పురుషలో తత్పురుషలో ఉన్నటువంటి విభక్తి తత్పురుష, ద్విగు, కర్మధారయము, ఆ, తర్వాత ఆ, ఇంకేంటి ఈ కుసమాసము, ప్రాది సమాసము, ద్విగు సమాసము, ఉపపద సమాసము, ఇవన్నీ కూడా సమాస విధాయక సూత్రాలు అయిపోయినాయి. ఇప్పుడు సమాసం పూర్తయిన తర్వాత ఏదైతే దానికి ప్రత్యయాలు వస్తాయో, మనం అనుకున్నటువంటి 4వ రూల్, ఉత్తర పదంలో వచ్చేటువంటి మార్పులు, అంటే సమాసం అయిన తర్వాత దానికి జోడించేటువంటి ఆ, ఉత్తర పదానికి ఆదేశాలు కొన్ని వస్తాయి. ఉత్తర పదం తర్వాత వచ్చేటువంటిది సమాసానికి ప్రత్యయం, అంటే మొత్తం సమాసం అయిన తర్వాత ప్రత్యయం అనమాట. అవి తత్పురుష సమాసానికి కొన్ని ఉంటాయి, బహువ్రీహి కొన్ని ఉంటాయి. ఇట్లా తత్పురుష సమాసంలో ఏవైతే సమాసాంత ప్రత్యయాలు ఉన్నాయో అవి ఇక్కడ చెప్తారు అన్నమాట. అవి స్పెసిఫిక్ గా ఈ పదం ఉండి ఉత్తర పదం ఇది ఉన్నప్పుడు ఆ, మీకు ఈ ప్రత్యయం వస్తుంది అని చెప్పేసి అంటారు. అంటే ఆ ప్రత్యయం అనేటువంటిది జోడించిన తర్వాతనే ప్రాతిపదికం వస్తుంది. ఆ ప్రత్యయాన్ని జోడించిన తర్వాతనే మనకి సమాసం అనే ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు అనమాట. మనం అక్కడ చూసాం కదా, మహారాజా అన్నప్పుడు మహత్ అనేటువంటిది, మహాకి ప్రాతిపదికం మహత్, రాజాకి ప్రాతిపదికం రాజన్ అనమాట. రాజన్ అనేటువంటిది వేరే ప్రత్యయం వచ్చినందుకు రాజా అవుతుంది. అది చేసి మాత్రమే మీకు ఫైనల్ ప్రాతిపదికము మహారాజా అనేటువంటిది వస్తుంది అనమాట. అదే సింపుల్. ఉత్తర పదానికి ఏ ఏ ప్రత్యయాలు జోడించాలి, సమాసము ఏ విధమైన సమాసానికి ఉత్తర పదము ఏది గనక ఉంటే, ఇట్లా అన్ని ఉండాలని కాదు, స్పెసిఫిక్ కొన్ని పదాలకు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు రామబాణ, రామాలయ, ఇక్కడ అన్ని చోట్ల కూడా ఓ ప్రత్యయాలు వచ్చేవి అనమాట. కొన్ని స్పెసిఫిక్ గా ఆ, ఆ, ప్రత్యేకమైనటువంటి పదాలు ఉత్తర పదాలు అయినప్పుడు ఈ ప్రత్యయాలు వస్తాయి. అవే సూత్రాలు సింపుల్ గా. తత్పురుషస్య అంగులేహే సంఖ్య అవ్యయాదేహే. ఇది ఏం చెప్తుంది అంటే సమాసం తత్పురుషం కావాలి, రెండో పదము అంగులి ఉండాలి. అంగులి అంటే వేలు, చేతి వేలు, కాలు వేలు, ఏదో సంథింగ్, మొత్తానికి అంగులి ఉండాలి. సమాసం తత్పురుష సమాసం కావాలి. దానికి ముందు సంఖ్య గాని అవ్యయం గాని ఉండాలి. ఇది కండిషన్. ఇట్లా ఉంటే ఏమొస్తుంది అంటే అచ్ అనే ప్రత్యయం వస్తుంది ఆ సమాసానికి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సంఖ్య అవ్యయాదేహే అంగుల్యంతస్య తత్పురుషస్య సమాసాంతః, సమాసాంతము అనేటువంటిది సమాసానికి చివరి అవయవముగా వచ్చేటువంటి ఒక ప్రత్యయం. సమాసాంతః అచ్ స్యాత్. ఇక్కడ సమాసాంతః అనేటువంటిది అధికారం అన్నమాట. ఎందుకని సమాసాంతం అన్నారంటే సమాసాంతాః అని ఒక సూత్రం ఉంటుంది అనమాట. 5వ అధ్యాయం 4వ పాదంలో మనకి ధాతువులకి విధించినటువంటి సూత్రాలని 3వ అధ్యాయంలో చెప్పినట్లు, ప్రాతిపదికలకి విధించిన సూత్రాలన్నీ కూడా 5వ అధ్యాయము 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉంటాయన్నమాట. 5వ అధ్యాయం చివరిలో ఇవన్నీ సమాసాంతాహ అని చెప్పేసి చెప్తారనమాట. ఇది 5, 4, 68. దీని నుంచి దాదాపు ఒక 90 సూత్రాలు, 90 పైన సూత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తద్ధితాలలోకే అంతర్భాగం అవుతాయి. తద్ధితాహ అనేటువంటి అధికారం ఉంది, దాంతో వీటికి కూడా తద్ధితము అనేటువంటి పేరు ఉంటుంది. ప్రత్యయ పరశ్చ అధితాతశ్చ తద్ధితాహ అని కూడా ఉంటుంది అనమాట. అందుకని తద్ధిత ప్రత్యయాలకు అప్లై అయ్యే రూల్స్ వీటికి కూడా అప్లై అవుతాయి అన్ని కూడా. కాబట్టి సమాసాంత ప్రత్యయాలన్నీ కూడా తద్ధిత ప్రత్యయాలే. ఈ తద్ధిత ప్రత్యయాల్లో ఇప్పుడు మీరు చూస్తే అన్ని ఈ నెంబర్ తర్వాతే ఉంటాయి, 5, 4, 68 తర్వాతే ఉంటాయి అనమాట. ఇంకా వేరే చాప్టర్ ఉండదు ఏది సమాసాంత ప్రత్యయాలన్నీ. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే తత్పురుష సమాసంలో కనుక ఉత్తర పదము అంగులి అనేటువంటి పదం ఉండి పూర్వపదము సంఖ్య గాని అవ్యయం గాని అయితే అచ్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పేసి. అచ్ అనే ప్రత్యయం వచ్చినప్పుడు తద్ధిత ప్రత్యయం ఏదైనా జోడించినప్పుడు జనరల్ గా అజాది తద్ధిత ప్రత్యయం, యకారము అజాది తద్ధిత ప్రత్యయం గాని యకార ఆది ప్రత్యయం గాని ప్రక్కన ఉన్నప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే ముందు
ప్రాతిపదికానికి ఉండేటువంటి చివరిలో ఉండేటువంటి ఇకారము అకారము ఇవర్ణము అవర్ణము లోపిస్తుంది అనమాట. ఎస్ ఏతి చ అనే రూల్ తోటి. దాంతో ఇప్పుడు అంగుళి అనేటువంటిది ఏదైతే ఈకారం ఉందో అంగుళి ప్లస్ అచ్ లో చకారం ఇది సంజ్ఞ, అంగుళి ప్లస్ ఆ అని ఉన్నప్పుడు అంగుళీలో ఉండేటువంటి ఈకారం లోపించి అంగుళి అనేటువంటిది అంగుళ అవుతుంది అనమాట. అయితే ఆ అంగుళి అనేటువంటిది ఏదై ఉండాలి? తత్పురుష సమాసంలో ఉత్తర పదమై ఉండాలి, పూర్వపదము సంఖ్య గాని అవ్యయం గాని అయి ఉండాలి. ఇది కండిషన్. ద్వే అంగుళీ ప్రమాణం అస్య ద్వ్యంగులం దారు. సమాసాంత. ఇప్పుడు ద్వే అంగుళి ప్రమాణం అస్య ద్వ్యంగులం దారు. ఇది ద్వే అంగుళి అని ఎప్పుడైతే ముందు సంఖ్య వచ్చిందో అది ద్విగు సమాసం అవుతుంది. ద్విగు సమాసం అయినందుకు అక్కడ ఇది తద్ధితార్థ ద్విగు అన్నమాట. తద్ధిత ప్రత్యయము ప్రక్కన ప్రమాణే ద్వయసచ్ దధ్నై మాత్రచహ అనేటువంటిది ఒక ప్రత్యయం వస్తుంది. ద్వయసచ్ దధ్నై మాత్రచహ అనేటువంటిది. ప్రమాణే ద్వైసచ్ దధ్నై మాతృచః. దీంట్లో ఏంటంటే ద్విగోహ నిత్యం అని ఉంది. ఇది ఏం చెప్తుంది అంటే ద్విగు సమాసం గనక మీరు చేస్తే ఈ ప్రత్యయాలన్నీ కూడా లోపిస్తాయి అని చెప్తుంది. ప్రమాణే లహ అంటే లోపించడం అనమాట. ఇక్కడ ద్విగోహ నిత్యం ద్విగు సమాసం గనక చేస్తే మీరు వర్రీ కాకుండా ఇప్పుడు ఈ పుస్తకము 5 అడుగులు అన్నాం అనుకోండి, లేదు ఈ తలుపు 7 అడుగులు అన్నాం అనుకోండి. 7 అడుగులు అంటే 7 అడుగుల పొడవు అని చెప్పడం అవసరమా? 7 అడుగులు ఉంటుంది అంటే సరిపోతుందా? ఇప్పుడు ఆయన 6 అడుగులు ఉంటాడు అంటే 6 అడుగులు పొడవు అని చెప్పవలసిన అవసరం లేదు కదా. అట్లాగే కొన్ని ఆ ప్రత్యయాలు లోపిస్తాయి అన్నమాట. కాబట్టి అట్లా లోపించడం వల్ల ఇది ద్విగు అనేటువంటిది 3 రకాలుగానే తద్ధితార్థము, ఉత్తర పదము, సమాహారము. కాబట్టి ద్వే అంగుళి ప్రమాణం అస్య. ఈ ప్రమాణం అనే అర్థంలో మాత్రచ అనేటువంటిది ఏదైనా ప్రత్యయం వస్తుంది, అది ఆ ప్రత్యయం లోపిస్తుంది. అప్పుడు ద్వ్యంగులి ద్వి ప్లస్ అంగుళి అయినది. ద్వి ప్లస్ అంగుళి ఈ సూత్రముతోటి సమాసాంతమైనటువంటి అచ్ అనే ప్రత్యయం వస్తుంది. ద్వేకి ప్రాతిపదికము ద్వి ప్లస్ అంగుళి ప్లస్ అచ్. అంగుళిలో చివరిలో ఉండేటువంటి ఈకారం లోపించి ద్వ్యంగుల అవుతుంది అనమాట. ద్వ్యంగులం దారు. 2 అంగుళాలు పొడవున్నటువంటి దారు కట్టముక్క అని చెప్పేసి అర్థం. నిర్గతం ఇదేమో ద్విగు సమాసం. ద్విగు అనేటువంటిది ద్విగు అనగానే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. తద్ధితార్థమైన, ఉత్తర పదమైన, సమాహారమైన. ఇది తద్ధితార్థ ద్విగు. నిర్గతం ఇక్కడ అచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాదేశం వచ్చింది కదా, అది చెప్పలేదు ఇక్కడ. కాదు, ద్వ్యంగుల అనేటువంటిది ప్రాతిపదికం అంతే. దారు అనేది నపుంసకలింగం కాబట్టి ఫలాకి ప్రథమైక వచనం ఏంటి? ఫలం. 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 అట్లా ఇది దారుకి విశేషణం కాబట్టి ద్వ్యంగుల అనేటువంటి దానికి ప్రథమైక వచనము అంగుళం. ద్వ్యంగులం అయిపోయింది అనమాట. ద్వి అంగుళం. తర్వాత స్పెషల్ గా అమ్మాదేశం అనేది చెప్పక్కర్లేదు ఇక్కడ. ఏది అమ్మాదేశం అని చెప్పక్కర్లేదు. ఆదేశం ఎందుకు అవుతుందండి? అది సుప్రత్యయం. అది అమాదేశం కాదు, అది సుప్రక్రియ. మీకు సమాసం అంటే డెఫినేషన్ ఏంటి? 2 పదాలు కలిసి ఒక మర్చిపోయారా? పదాలు కలిసి సమాసం చేస్తాం. 2 పదాలు కలిసి ఒక ప్రాతిపదికం ఏర్పడడం సమాసం. అవును. సమాసం ద్వారా దానికి ప్రాతిపదికం అన్న పేరు వస్తుంది. ప్రాతిపదికం వచ్చిన తర్వాత మీరు ఏ విభక్తినన్నా పెట్టుకోండి. అది ప్రథమ విభక్తి మాత్రమే పెట్టాలని కాదు. ఇక్కడ దారు అనేది ప్రథమ ఉన్నందుకు ఇప్పుడు ఏదో దారుని అని చెప్పేసి ఉందనుకోండి, అక్కడ ద్వ్యంగులే అని వస్తుంది. అట్లా వస్తుంది అనమాట. కాబట్టి ప్రాతిపదికము వచ్చే వరకు తర్వాత సరే మీరు ప్రక్రియలో ఎట్లాగో పదము వరకు మీరు ఇంకో సు అనేటువంటిది జోడించి ఆ రూపాన్ని చెప్తారనమాట. అమ్మ ఆదేశం కాదది. అమ్మ ఆదేశము సుప్రత్యయంలో వచ్చింది. అది మీరు దాంతో కంపేర్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడ? అవ్యయీభావ సమాసంలోనే. అవ్యయీభావ సమాసంలో ఏదైతే అమ్మ అనే ఆదేశం వస్తుందో దానికి వేరే రూపాలు ఉండవు. విభక్తుల్లో వేరే రూపాలు. అవ్యయం కాదు ఇది. అంటే దారు నపుంసకలింగ పదం అని వచ్చిందంటారా? దారు నపుంసకలింగం కాబట్టి దానికి ఇది విశేషణం కాబట్టి ద్వ్యంగుల అనేటువంటి ప్రాతిపదికానికి ఫల అనేటువంటి దానికి ఎలాగైతే ఫలం వచ్చిందో అలా వచ్చింది. స్వమోర్ నపుంసకాత్ అతోం అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది సూత్రం, అది ప్రక్రియ. అట్లా ఫల అనేటువంటి దానికి వచ్చినందుకు అట్లా వచ్చింది. అమాదేశం అనుకోబాకండి. ఇది ఆ సూత్రం అసలు ఉపయోగించకండి, అది సంబంధమే లేదు. అంగుల అనేటువంటి దాంతో పూర్తయిపోయింది సమాసం. అది నపుంసకలింగంలో వచ్చింది. నిర్గతం అంగులిభ్య నిరంగులం.
అంటే 2 అంగుళముల కంటే లేదు చేతి వేళ్ల కంటే పైకి వచ్చింది అని చెప్పడానికి ఇది ఆ, ఏది ఇది ప్రాది సమాసం. నిరాదయ ప్రాదయ గతాద్యర్థే ప్రథమయ. ఇక్కడ పంచమ్య కదా, నిరాదయ క్రాంతాద్యర్థే ఆ, పంచమ్య అని చెప్పేసి ఉంటుంది అనమాట. అక్కడ వార్తికాలు ఉన్నాయి, నిన్న మనం చదివాము. కాబట్టి అక్కడ నిర్ అనేటువంటిది అంగుళిభ్య, పంచమ్యంతమైనటువంటి అంగుళిభ్య అంటూ నిర్ అనేటువంటి ప్రాదితోటి సమాసమై, ఎందుకంటే అంగుళి అనేటువంటిది నామపదం కాబట్టి ప్రాది సమాసం, ఇది గతి సమాసం కాదు. కాబట్టి నిర్గతం అంగుళిభ్య నిరంగుళం. అట్లా. ఇక్కడ కూడా అంగుళి అనేటువంటి పదానికి ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అంగుళి ప్లస్ అచ్చనాలి, ఈ ఈకారం లోపించి అంగుళ అవుతుంది. నిరంగుళ అని మాత్రమే అక్కడ ప్రాతిపదికం. అహస్సర్వైకదేశ సంఖ్యాత పుణ్యాచ రాత్రే. ఇది కూడా దీని తర్వాత, ఇది కొద్దిగా తర్వాత సూత్రం 86, 87. ఇక్కడ ఏంటంటే ఈ పదాలన్నీ కూడా, ఈ పదాలు ఇక్కడ పంచమి ఇచ్చారు. అహహ, సర్వ, ఏకదేశ. ఏకదేశ అనేటువంటిది అర్థం అనమాట, ఒక పార్ట్ని సూచించేది. సంఖ్యాత, పుణ్య అనేటువంటి పదాలకు తరువాత రాత్రి శబ్దం ఉంటే, రాత్రి శబ్దానికి కూడా మీకు అచ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. మనం ఇది ముందు కూడా చూసాం ఇది. కాబట్టి ఏభ్య రాత్రే అచ్ స్యాత్. ఏభ్య అంటే ఈ పదాలు తర్వాత వచ్చేటువంటి రాత్రి శబ్దానికి. కాబట్టి అచ్ స్యాత్ సంఖ్య అవ్యయాదేహి. ఈ పదాలు కాకుండా సంఖ్య, ముందు సూత్రం నుంచి సంఖ్య అవ్యయము అనేటువంటిది కూడా యాడ్ అవుతుంది. సంఖ్యావాచకము, ఎని అవ్యయము, తర్వాత అహహ, సర్వ, ఏకదేశ, సంఖ్యాత, పుణ్య అనే పదాల తర్వాత వచ్చేటువంటి రాత్రి శబ్దానికి మాత్రమే అది రాత్ర అవుతుంది, లేకపోతే రాత్రి అని మాత్రమే ఉంటుంది. అందుకనే మనము శుభరాత్రి అని మాత్రమే మనం అంటాము, శుభరాత్ర అని చెప్పేసి అనమాట. కాబట్టి అహర్గ్రహణం ద్వంద్వార్థం. ఇక్కడేమో తత్పురుషము సమాసం విషయానికి సంబంధించి చెప్తున్నారు. అయితే పగలు రాత్రి అన్నప్పుడు పగలు యొక్క రాత్రి అనడానికి లేదు, పగలు ఎందు రాత్రి అనడానికి లేదు. ఇక్కడ తత్పురుష సమాసానికి అవకాశం లేదనమాట. కానీ ఇక్కడ సూత్రం ఏం చెప్తుంది అంటే, అహహ అనేటువంటి పదము తర్వాత రాత్రి శబ్దం వస్తే దానికి అచ్ ప్రత్యయం వస్తుంది అన్నారు. అహ రాత్రి అనేది సమాసం కావాలంటే తత్పురుషం అవకాశం లేదు. కాబట్టి పగలు మరియు రాత్రి, రాత్రింబవళ్ళు అన్నట్లు అర్థంలోనే తీసుకోవాలి. అది ద్వంద్వ సమాసం. అది అహర్గ్రహణం. ఇక్కడ అహ అనేటువంటిది వేరే వాటిని తత్పురుష చేయొచ్చు, కానీ అహహ అనేటువంటిది ఏదైతే అన్నారో దాన్ని మాత్రం ద్వంద్వ సమాసం కోసమే తీసుకోవాలి. అహశ్చ రాత్రిశ్చ అహోరాత్ర. అహశ్చ రాత్రిశ్చ అహోరాత్ర, రాత్రి పగలు అని చెప్పేసి. ఇక్కడ రాత్రి అనేటువంటిది స్త్రీలింగ శబ్దం, కానీ రాత్రాన్హాహ పూసి. ఇక్కడ మనకి ఇది అయిపోయిన తర్వాత చివరిలో వేరే రూల్స్ వస్తాయి అనమాట. అది 5th రూల్. అదేంటంటే సమాసమైన తర్వాత అది ఏ విభక్తిలో ఉండాలి, ఏ లింగంలో ఉండాలి అని చెప్పేసి. అవి 2, 4లో ఉంటాయి. రాత్రాన్హాహ పూసి, రాత్ర అనేటువంటి శబ్దం వచ్చినా, అన్హ అనేది వచ్చినా, అహ అనే శబ్దం వచ్చినా అది పుల్లింగంలోనే ఉండాలి అని చెప్పేసి. మళ్ళీ సంఖ్యాపూర్వం రాత్రం క్లీమం, దానికి అపవాదం ఉంది. సంఖ్య గనక ముందుంటే రాత్ర అనేటువంటిది నపుంసకం అవుతుంది. అనువాకాదయ అది వేరే, దీనికి సంబంధం లేదు. మొత్తానికి రాత్ర అనేటువంటి శబ్దము పుల్లింగంలో ఉంటుంది జనరల్ గా. రాత్ర శబ్దానికి ముందేదైనా నెంబర్ వస్తే మాత్రం నపుంసకలింగం ఉంటుంది. రాత్రకే, రాత్రి కాదు. రాత్రి ఎట్లాగో స్త్రీలింగ శబ్దమే. రాత్రి రాత్ర ఎందుకు అవుతుందంటే ఈ రూల్ తోటే, ఈ ఫలానా శబ్దాలు ముందున్నప్పుడే అచ్ అనే ప్రత్యయం వచ్చి రాత్రి అనేది రాత్ర అవుతుంది. సర్వరాత్రి సర్వరాత్రి, దీంట్లో సర్వ అనే శబ్దం ఉంది కాబట్టి. పూర్వం రాత్రే, పూర్వరాత్ర, రాత్రిలో పూర్వభాగము, అది ఏకదేశ సమాసం, ఏకదేశం. మనం పూర్వాపరాధరోత్తరం ఏకదేశ ఏకాధికరణ అనే సూత్రంలో చూసాం అనమాట. కాలవాచకాలైనప్పుడు మీకు సమాసాలు అవుతాయి ఏకదేశి అని చెప్పేసి. మధ్యాహ్న, పూర్వాహ్న అనేటువంటివి చూసాము అక్కడ, మధ్యరాత్ర ఇటువంటివన్నీ కూడా. అలాగే రాత్రే, సర్వరాత్ర పూర్వం రాత్రే పూర్వరాత్ర, రాత్రిలో పూర్వభాగం. పూర్వరాత్ర అంటే ముందు రాత్రి కాదు, రాత్రిలో ముందు భాగం అని అర్థం. ఏకదేశి, దానిలో భాగమై ఉండాలి. సంఖ్యాత రాత్ర, కౌంటెడ్ నైట్ అని చెప్పేసి. పుణ్యరాత్ర, ద్వయోహ రాత్ర్యోహ సమాహార ద్విరాత్రం. ఇక్కడ ద్విగు సమాసం. ఎప్పుడైతే నెంబర్ ముందు వచ్చిందో అది ద్విగు సమాసం కావాలి. కాబట్టి ద్విగు సమాసం కావాలంటే ఈ 3 అర్థాల్లో ఏదో ఒకటి ఉండాలి. ఏది? తద్ధితార్థము, ఉత్తర పదము, సమాహారము. 2 రాత్రుల సమాహారము అనే అర్థంలో అది ఏకవచనం అవుతుంది. ఏకవచనం అయ్యి అక్కడ సంఖ్యాపూర్వం రాత్రం క్లీమం అని ఇందాక మనం చూసినటువంటి రూల్ని బట్టి జనరల్ గా పుల్లింగంలో ఉంటుంది. రాత్రి అనేది రాత్ర అవుతే, కానీ ఒక్క నెంబర్ ముందున్నప్పుడు మాత్రం నపుంసకం అవుతుంది.
అతిక్రాంత రాత్రిం అతిరాత్ర. ఈ అతి అనేటువంటిది అవ్యయం అనమాట. సంఖ్య ఈ శబ్దాలే కాకుండా సంఖ్య అవ్యయం అనేటువంటిది ముందుంటే కూడా రాత్రి అన్నటువంటి దానికి రాత్ర అవుతుంది అచ్ అనే ప్రత్యయం వచ్చి. రాజాహ సఖిభ్యష్టచ్, దీంతో మహారాజా వంటి పదాలు వస్తాయి అన్నమాట. రాజన్ అనే శబ్దము, అహన్ అనే శబ్దము, సఖి అనేటువంటి శబ్దం, వీటి విషయాలు ఇవి కనుక ఉత్తర పదాలుగా ఉంటే తత్పురుష సమాసం అయితే టచ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. ఏతదంతాత్ అంటే రాజా అహన్, రాజన్, అహన్, సఖి అనేటువంటి పదాలు అంతంలో ఉన్నటువంటి తత్పురుషాత్ టచ్ స్యాత్, తత్పురుష సమాసం తర్వాత టచ్ ప్రత్యయం వస్తుంది. పరమరాజ, పరమ రాజన్ అనేటువంటిది ఉన్నప్పుడు అక్కడ రాజన్ అన్నప్పుడు నస్తధితే అనే సూత్రం పనిచేస్తుంది అనమాట. నస్తధితే ఈ సూత్రం ముందే వచ్చింది, అందుకని చెప్పలేదు. నస్తధితే అనేటువంటిది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ టచ్ లో కూడా టచ్ అన్నటువంటి ప్రత్యయంలో కూడా ఆనే మిగులుతుంది. ఆ అని ఒక సమాసాంత ప్రత్యయం ఉంటుంది, అచ్ ఒకటి ఉంటుంది, టచ్ ఒకటి ఉంటుంది, అన్నిట్లో మిగిలేది ఆనే. కానీ వేరు వేరు రూల్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క దానికి. నస్తధితే అనేటువంటిది ఏం చేస్తుంది అంటే, తద్ధిత ప్రత్యయ పరే నకారాంతస్య భసంజ్ఞకస్య టి టి సంజ్ఞాకస్య టి సంజ్ఞకస్య లోపః భవతి. ఇప్పుడు ఎప్పుడైతే ఒక ప్రాతిపదికము తర్వాత అజాది ప్రత్యయం కానీ యకారాది ప్రత్యయం కానీ ఉన్నప్పుడు ఆ ప్రాతిపదికానికి భ అనే పేరు వస్తుంది అన్నమాట. భ అనే పేరు వచ్చినప్పుడు ఈ రూల్లో ఏం చెప్తుంది అంటే, భ అనే పేరున్నటువంటి ప్రాతిపదికానికి భ అనే పేరు ఎప్పుడు వస్తుంది, దాని తర్వాత వచ్చే ప్రత్యయము అజాది అచ్చుతోటి మొదలయ్యేది కానీ యకారంతో మొదలయ్యేది కానీ అయి ఉండాలి. ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే, భ అనే పేరు వచ్చిన తర్వాత అంటే దాని తర్వాత వచ్చే ప్రత్యయము అచ్చుతోటి కానీ యకారంతో కానీ మొదలయ్యేటువంటిది ఉంటే ఆ ప్రాతిపదికంలో ఉండేటువంటి టీ భాగము, టీ మనం మీరు సంజ్ఞాపన చూశారు, అచోంత్యాది టీ చివరి అచ్చు నుంచి మొదలైనటువంటి భాగము లోపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. అప్పుడు రాజన్ లో చివరి అచ్చు, ఇది ఇంతకుముందు మనము చూసాం కూడా, రాజన్ లో టీ భాగం వచ్చి అన్, అప్పుడు రాజ్ అవుతుంది అనమాట. రాజ్ ప్లస్ ఆ రాజ అవుతుంది. కాబట్టి మహారాజ అనేటువంటిది వస్తుంది. పరమరాజ అని చెప్పేసి వస్తుంది అనమాట, రాజన్ అనేటువంటి. అలాగే అహన్ అనేటువంటిది అహ అవుతుంది. అహన్ అనేటువంటి దానికి అహ అని వస్తుంది. టిలోప పరమరాజ అతిరాజీ. ఎందుకని స్త్రీలింగం ఇచ్చారు అంటే, ఇప్పుడు అచ్చనే ఉంచచ్చు కదా, మళ్ళీ టచ్ అని ఎందుకు పెట్టారు అంటే, టకారము ఇత్తుగా ఉంటే స్త్రీ ప్రత్యయం మారిపోతుంది, అకారము ఇత్తుగా ఉంటే మీకు స్త్రీలింగంలో ఆ పదాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ అని వస్తుంది అనమాట. అదే టకారము ఇత్తుగా ఉంటే టిడ్ఢానై ద్వైసతనై మాత్రచ అని చెప్పేసి ఈ సూత్రంతో ద్వైసతనై మాత్రచ ఈ సూత్రంతో ఏంటంటే నీప్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది అనమాట, ఈకారం వస్తుంది. అందుకని ఇక్కడ ఇంతకు ముందు అచ్ అన్నావు కదా, అచ్చులో కూడా ఆనే మిగిలింది. ఇప్పుడు టచ్ అన్నావు, టచ్ లో కూడా ఆనే మిగిలింది. ఎందుకు ఈ ఎక్స్ట్రా తోకలు అంటే, ఇక్కడ టకారం ఎక్స్ట్రా తోక పెట్టినందుకు అది ఎట్లాగూ పోతుంది, కానీ టకారం ఉన్నందువల్ల స్త్రీలింగంలో ఇది ఈ వస్తుంది, అకారం ఉంటే ఆనే వస్తుంది అని చెప్పి సూచించడానికి అతిక్రాంత రాజానం, అతిక్రాంత రాజానం అని చెప్పేసి రాజును అతిక్రమించినటువంటి ఆమె అనేటువంటిది ఏదైనా రాజ్ఞి అనేటువంటిది తీసుకుంటే అప్పుడు అతిరాజీ అవుతుంది అనమాట. అతి రాజన్ అనేటువంటి పదంలో అది స్త్రీ ప్రత్యయం కూడా జోడించాలి దాంట్లో. కృష్ణ సఖ, కృష్ణ సఖ అంటే కృష్ణస్య సఖ, సఖి అనేటువంటిది ఇకారాంతము, సఖి ప్లస్ టచ్, దాంట్లో సఖిలో చివరిలో ఉండేటువంటి ఈకారం లోపిస్తుంది. ఎస్ ఏ తిచ అనే సూత్రంతో చివరిలో ఉండేటువంటి ఎట్లాగైతే ఇంతకు మనకు అంగులీలో ఈకారం లోపించిందో ఇక్కడ ఈకారం లోపించి సఖ్ ప్లస్ ఆ సఖ అవుతుంది. అన్హహ ఠోరేవ. ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఏదైతే రూల్, ఇది యాక్చువల్గా వేరే అంగాధికారానికి సంబంధించిన రూల్, ఏదైతే మనం నస్తధితే అని చెప్పేసి చూసామో దానికి సంబంధించిన తర్వాత రూల్ అనమాట ఇది. ఎప్పుడైతే భసంజ్ఞకం వచ్చిందో, భసంజ్ఞకం వచ్చినప్పుడు భ అనేటువంటి పేరు ప్రాతిపదికానికి ఎప్పుడు వస్తుంది అంటే అజాది గాని యకారాది గాని ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు. అయితే ఈ సూత్రం ఏం చెప్తుంది, తదిత ప్రత్యయం పరంగా ఉంటే దీనిలో ఉండేటువంటి టీ భాగం లోపిస్తుంది అని చెప్తుంది. అదే అహన్ అనేటువంటి శబ్దం ఉంటే దానిలో ప్రతి తద్ధిత ప్రత్యయము పరంగా ఉన్నప్పుడు టీ భాగం లోపించదు, కేవలం ట ఖ ట ట ఖ అనే ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు మాత్రమే టీ భాగం లోపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సరే, ఖ అనేటువంటిది వేరే ప్రత్యయము, దానికి ఈన అనేటువంటిది ఆదేశం వస్తుంది.
అది ఎట్లాగో తద్దిత, అది దాని కథ వేరు. ఇక్కడ మనం టచ్ అనేటువంటిది సమాసాంత ప్రత్యయం, అది టా కాబట్టి అహ్న అనేటువంటి దాని విషయంలో అహన్ అనేటువంటిది ఏదైతే ఉందో అహన్లో కూడా అన్ అనేటువంటిది లోపిస్తుంది, దాంతో అహ అనేటువంటిది మిగులుతుంది. టిలోపహ స్యాత్ న అన్యత్ర. ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే అహన్ శబ్దానికి త అనే ప్రత్యయము లేదా ఖ అనే ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు మాత్రమే టి భాగం అంటే అన్ అనే భాగం లోపిస్తుంది, లేకుంటే లోపించదు. ఉత్తమాహ ఉత్తమశ్చ ఆ, ఉత్తమశ్చ ఆ, ఉత్తమశ్చ ఆ, ఉత్తమం చ అహంచ అనేటువంటి అర్థంలో ఉత్తమాహ అయింది తత్పురుష సమాసము. కాబట్టి ఉత్తమం చ అహంచ ఉత్తమాహ. ఎందుకని అహంలో అన్ అనే భాగం లోపించి టి అనేటువంటిది వచ్చి ఉత్తమాహ అయింది. ద్వే అహని భృతో, ఇక్కడ ఖ అనే ప్రత్యయం ఏదైతే ఉందో అది తద్దిత ప్రత్యయం, అది మనకి ప్రక్రియలో లేదు, కానీ సూత్రం అని చెప్పినందుకు దాన్ని కూడా చెప్పాలని చెప్పేసి చెప్తున్నారు. అది మీకు అనవసరము, అయినా ఒకసారి చూసేసేద్దాం. ద్వే అహని భృతో ద్వ్యహీన క్రతుః. ఆ, ద్వే అహని భృతో, ఇక్కడ తమధీష్టే ఒక సూత్రం ఉంటుంది అనమాట. తమధీష్టే, ఇక్కడ తద్దిత వాటి వ్యవస్థ చాలా గందరగోళంగా ఉంటుంది. తమధీష్టో భృతో భూతో భావి అనేటువంటివి తద్దిత ప్రత్యయానికి సంబంధించిన అర్థాలు అనమాట. దీంట్లో ఖ అనేటువంటి ప్రత్యయం వస్తుంది, దాంట్లో ద్విగోర్ వా అని వస్తుంది. ఇప్పుడు సమాయాహ ఖహ ఉంటుంది, దీని తర్వాత ద్విగోర్ వా. ద్విగు సమాసంలో ఈ ముందు చెప్పినటువంటి తమధీష్టే భృతో భూవో భావి అనేటువంటి 4 అర్థాల్లో ఈ ఆ, దానికి ముందు ఇంకో అర్థం కూడా ఉంటుంది. 5 అర్థాల్లో ద్విగు సమాసం విషయంలో వికల్పముగా ఖ అనే ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఖ అనే ప్రత్యయం వస్తుంది. ఖ అనే ప్రత్యయం వచ్చినప్పుడు ఆ, ఇది అవసరం లేదు మీకు. ఇక్కడ ఖ అనేటువంటి దానికి ఖ అనేటువంటి దానికి ఈన అనేటువంటిది ఆదేశం అవుతుంది అనమాట. దాంతో ద్వ్యహీన అవుతుంది. ఇది సమాసానికి సంబంధించింది కాదు, తద్దిత ప్రత్యయం. సూత్రంలో టా ఖ ఉన్నప్పుడు మాత్రమే అహన్ అనేటువంటిది అహ అవుతుంది అని చెప్పారు కాబట్టి ఇలా చెప్పాల్సి వచ్చింది. తదితార్థో ద్విగు తమధీష్టే ఇత్యధికారే ద్విగోహో వా ఇది అనువృత్తౌ రాత్ర్యః సంవత్సరాత్ ఇది ఖహ. రాత్రి, ఇప్పుడు ద్విగోర్ వా తర్వాత రాత్ర్యః సంవత్సరాత్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట. ఇది దీంతో ఖ అనేటువంటి ప్రత్యయం వచ్చింది. దాంతో అహ శబ్దానికి ఖ ప్రత్యయం వచ్చింది, దాంతో ద్వ్యహీన అయింది. లింగ విశిష్ట పరిభాషాయాః అనిత్యత్వాత్ న ఇహ. ఇంతకుముందు మనం చూసాము ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనేటువంటి విషయం చూసాము. ఇక్కడ యువా ఖలిత, యువతీ చ యువా యువతీ చ కలతిశ్చ అని చెప్పేసి యువ ఖలతి అని చెప్పేసి చూసామన్నమాట. అంటే అక్కడ సూత్రంలో పుల్లింగంలో ఇచ్చినప్పటికీ మీరు స్త్రీలింగంలో కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి. అయితే ఈ యువ జరతి అని కూడా చూసాం. యువ జరతి ఇటువంటివి సూత్రాన్ని బట్టి చూస్తే నిజానికి యువ జరతి అనేది స్త్రీలింగం అనమాట. అక్కడ యువ అనేటువంటిది పుల్లింగ శబ్దం అయినా కూడా 2 లింగాల్లో తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంతకుముందు చూసాం. అది ఇక్కడ ప్రవర్తించదు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ భాషిత పుంసత్వం ఉంది. భాషిత పుంస్కం వచ్చేసి అది వేరే విషయం. అది ఉత్తమ బాలికలో పూర్వపదానికి సంబంధించింది. భాషిత పుంస్కం అనేటువంటిది పూర్వపదానికి సంబంధించి అది 3 లింగాల్లో 2 లింగాల్లో కనుక ఒకటే రూపం ఉంటే మీరు స్త్రీలింగం బదులు పుల్లింగం తీసుకుంటారు. ఇది వేరే, అట్లా కాదు. రూల్ విషయంలో చెప్పేదన్నమాట. రూల్ పురుషుడికి మాత్రమే చెప్పినప్పటికీ స్త్రీకి కూడా వర్తిస్తుంది అనేటువంటిది ఈ రూల్. ఓకే, మీకు భాషిత పుంస్కం ఏంటంటే ఇప్పుడు ఉత్తమ బాలిక అని ఉందనుకోండి, ఉత్తమాకి ప్రాతిపదికం ఏంటి? ఉత్తమ కాదు, ఉత్తమానే. ఉత్తమాకి ప్రాతిపదికము ఉత్తమానే, కానీ భాషిత పుంస్కం కావడం వల్ల అది ఉత్తమ అని పుల్లింగంలో ఉన్న ప్రాతిపదికాన్ని అక్కడ తీసుకుంటాం. ఆ సబ్జెక్ట్ వేరనమాట. ఏమండి, ఇది వేరు. ఈ పరిభాష ఎక్కడ అంటే రూల్ చెప్పేదేమో పుల్లింగానికి చెప్తుంది, కానీ అది వర్తించేది స్త్రీలింగానికి కూడా వర్తిస్తుంది అనేటువంటిది ఈ పరిభాష చెప్తుంది. కానీ ఇక్కడ ఆ రూల్ వర్తించదు. పుల్లింగానికి స్పెసిఫిక్ గా చెప్తేనే మీరు ఉపయోగించాలి, స్త్రీలింగానికి ఇక్కడ చేయకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను అనమాట. అందుకనే మద్ర రాజ్ఞి అన్నప్పుడు
రాజ్ఞి అన్నప్పుడు స్త్రీలింగం కాబట్టి ఇక్కడ రాజ్ఞి అన్నటువంటి దానికి మళ్ళీ ఇప్పుడు రాజాహ సఖిభ్య టచ్ అనేటువంటిది ఏదైతే రాజ శబ్దం ఉన్నదో దీన్ని స్త్రీలింగంలో కూడా తీసుకుని రాజ్ఞికి కూడా మీరు ఈ టచ్ ప్రత్యయాన్ని విధించొద్దు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. లింగ విశిష్ట పరిభాషాయా అనిత్యత్వాత్ నా ఇహ. అది ఎక్స్క్లూజివ్ రూల్ ఏం కాదు, కొన్ని కొన్ని చోట్ల ప్రవర్తించదు, అది ఇక్కడ కూడా ప్రవర్తించదు. కాబట్టి ఇక్కడ ఆ, ఆ, మహాంచ రాజాచ అని ఉన్నప్పుడు మహారాజా అవుతుంది. అదే మహతీచ రాజ్ఞీచ అన్నప్పుడు మహారాజ్ఞీనే అవుతుంది. పరమాచ రాజ్ఞీచ అన్నప్పుడు పరమ రాజ్ఞీనే అవుతుంది. కాబట్టి తప్పితే పరమ రాజా కాదు అని చెప్పేసి. ఎందుకంటే రాజన్ అయితే అప్పుడు మళ్ళీ రాజా కావాలి, ఆ టి భాగం లోపించి రాజా కావాలి, రాజా అనేటువంటిది స్త్రీలింగంలో రావాలి. అట్లా కాదు, మద్రాణం రాజ్ఞి మద్ర రాజ్ఞి. కాబట్టి ఇక్కడ దీంట్లో మళ్ళీ ఆ స్త్రీలింగ పుల్లింగము వర్తించదు. అన్హహ, అన్హహ అంటే అహన్ శబ్దస్య అని అర్థం అనమాట. ఇక్కడ అన్హోన్హ ఏతేభ్య అని ఏదైతే ఉన్నదో నిజానికి మొదటి అన్హహ అని ఏదైతే ఉన్నదో అహన్ శబ్దానికి షష్ఠి, రెండవది అన్హ అనేటువంటిది ఆదేశం అనమాట, లిటరల్. ఇక్కడ మీకు డౌట్, అన్హహ అనేటువంటిది షష్ఠి అనమాట. ఈ రెండవది అన్హహ అనేటువంటిది ప్రథమ, ఇది ఆదేశము. అన్హహ అంటే అహన్ శబ్దానికి అని తీసుకోవాలి. ఇక్కడ మొదటి అన్హహ అంటే అర్థము అహన్ శబ్దానికి అహ్న అనేటువంటిది ఆదేశం అవుతుంది. ఏతేభ్య, ఇప్పుడు ఇందాక ఏదైతే అహస్సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాచ అనేటువంటి ఉన్నాయో ఇది దీంట్లో అహ అనేటువంటిది వదిలిపెట్టి ఇవన్నీ కూడా సర్వ, ఏకదేశ, సంఖ్యాత, పుణ్య, అలాగే సంఖ్య, అవ్యయము, వీటికి తరువాత కనుక అహన్ అనేటువంటి శబ్దం ఉంటే దాని ప్లేస్లో అన్హ అనేటువంటిది ఆదేశం వస్తుంది. అందుకనే మనకి ఆ మధ్యాహ్నము అని వస్తుంది అనమాట. ఇక్కడ దీంట్లో ఏకదేశం అని ఉండడం వల్ల నిజానికి మధ్యాహ్నము, మీరు అహన్ అనేటువంటిది అహన్ అక్కడ ప్రాతిపదికం, మధ్యాహ్న్ కావాలి నిజానికి, కానీ మధ్యాహ్న ఎందుకైందంటే ఈ రూల్ వల్ల. అహ్నో అహ్నహే ఏతేభ్య, అది ఇవి ముందున్నప్పుడు మాత్రమే అవుతాయి. ఏది సంఖ్య కానీ అవ్యయము కానీ, లేదు సర్వ, ఏకదేశ. ఏకదేశ అంటే ఒక పార్ట్ ఇండికేట్ చేసేది, మధ్యాహ్నము సాయాహ్నము లాంటిది. తర్వాత సంఖ్యాత, సంఖ్యాత అనేది ఒక సెపరేట్ వర్డ్, దాన్ని సంఖ్యతోటి కన్ఫ్యూజ్ కాకూడదు. పుణ్య అనేటువంటి పదం ఉన్నప్పుడు అవుతుంది. సో అన్హహ, అన్హహ ఏతేభ్య. అన్హహ అంటే అహన్ శబ్దానికి అన్హ అనే ఆదేశం అవుతుంది. ఏతేభ్య ముందేదైతే దాని తర్వాత సూత్రం అన్నమాట యాక్చువల్గా ఇది. అహ సర్వైక దేశ 87, ఇది 88. అందుకని ఏతేభ్య వీటి తర్వాత అని చెప్పేసి అన్నారు. సర్వాదిభ్య పైన సూత్రంలో ఏదైతే సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాచ అని చెప్పేసి అన్నారో పరస్య అహన్ శబ్దస్య అహ్నాదేశ స్యాత్ సమాసాంతే పరే. సమాసాంతం పరంగా ఉన్నాడు. అక్కడ మళ్ళీ టచ్ అనే ప్రత్యయం ఎలాగో వస్తుంది. రాజాహ సఖిభ్య టచ్ తోటి టచ్ అనే ప్రత్యయం ఉంటుంది. అది పరముగా ఉన్నప్పుడు ఇక్కడ అహన్ శబ్దానికి అహ్న అనే ఆదేశం కూడా వస్తుంది. ఇది ఒక ఎక్స్ట్రా వర్క్ అనమాట. అహ్నహ అదంతాత్, ఇది ఇది వేరే ఎక్కడో సంబంధం లేనటువంటిది. ఇప్పుడు మీరు బాలక శబ్దానికి తృతీయ ఏకవచనం ఏంటి? బాలకేన, రామ శబ్దానికి రామేణ. ఇక్కడ నా నా అయింది చూసారా? అది ఎక్కడెక్కడ నా అనేటువంటిది నా అవుతుంది అనే టాపిక్ 8.4.1 ఉందన్నమాట. 8.4.1 నుంచి 8.4.29 వరకు సంథింగ్ ఉంటుంది అది. అవన్నీ కూడా కొన్ని స్పెసిఫిక్ స్థానాల్లోనే నా అనేటువంటిది నా అవుతుంది, కొన్ని చోట్ల కాదనమాట. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి సూత్రం ఒకటి అహ్నహ అదంతాత్ అని చెప్పేసి ఉందన్నమాట. అహ్నాలో నా ఉంది. ఒకవేళ అది రేప గాని షకారం గాని ఉన్నప్పుడు తర్వాత వచ్చే లెటర్స్ కి నా అన్నటువంటిది నా అవుతుంది. అందుకని రామాలో రేప ఉంది కాబట్టి నా అయింది. బాలకేనలో అది రేప గాని షకారం గాని లేదు కాబట్టి నా కాలేదన్నమాట. ఇక్కడ అన్హాకి ముందు వచ్చేటువంటి పదంలో గనక రేప గాని షకారము గాని ఉండి ఆ పదము గనక హ్రస్వాకారాంతం అయితే మీకు ఈ అహ్నాలో ఉండేటువంటి నకారము అణకారం అవుతుంది అని చెప్పేటువంటి రూల్ ఇది. ఇది 8వ అధ్యాయం 8.4.7 అనమాట. అదంత పూర్వపదస్థాత్ రేపాత్, ఇక్కడ రేప మాత్రమే, షకారానికి అవకాశం లేదు. అదంత పూర్వపదస్థాత్ రేపాత్ పరస్య అహ్న అహ్న ఆదేశస్య, దేనికైతే, ఎందుకంటే అహన్ అన్నటువంటి చోట ఎట్లాగో అవకాశం లేదు. ఇక్కడ చివరిలో ఉండేటువంటి నకారానికి అది రాదు, మధ్యలో ఉంటేనే వస్తుంది. అహ్న అనేటువంటిది ఆదేశం అయితే నస్య నహ స్యాత్, అహ్నాలో ఉండేటువంటి నకారం ఏదైతే ఉందో అది నకారం అవుతుంది. సర్వాహ్న,
ఇప్పుడు పైన సర్వైక దేశ అన్నప్పుడు సర్వ అనేటువంటిది, సర్వ అనేటువంటిది పూర్వపదంగా ఉన్నప్పుడు రాజాహ సఖిభ్య టచ్ తోటి టచ్ ప్రత్యయం వస్తుంది. దానితో పాటు అహ్నో అహ్నః ఏతేభ్య అన్న సూత్రంతో సర్వ ప్లస్ అహన్ ప్లస్ సర్వ ప్లస్ అహన్ అని ఉంటే సర్వ ప్లస్ అహన్ ప్లస్ టచ్ అవుతుంది. సర్వ ప్లస్ అహనా ప్లస్ టచ్ అవుతుంది. సర్వ ప్లస్ అహనాలో రేప ఉంది, ఆ తర్వాత పర్మిటెడ్ లెటర్ ఉంది వా అనేటువంటిది. కాబట్టి ఆ రేప ఎఫెక్ట్ వల్ల ఆ పైగా సర్వ అనేటువంటిది హ్రస్వాకారాంతం కావడం వల్ల సర్వాహ్ణ అవుతుంది. అది నకారము నకారమైంది, అహ్నః అదంతా తన సూత్రంతో సర్వాహ్న పూర్వాహ్న పూర్వ ప్లస్ అహన్ అన్న చోట పూర్వ ప్లస్ అహన్ ప్లస్ టచ్, పూర్వ ప్లస్ అహన ప్లస్ టచ్ పూర్వాహ్న. సంఖ్యాతాహ్న సంఖ్యాతాలో నిమిత్తం లేదు, సంఖ్యాత అనేటువంటిది ముందున్నప్పుడు దాంట్లో రేప కానీ షకారం కానీ లేదు కాబట్టి సంఖ్యాత. ద్వయోహో అన్హోహో భవః, ఇది మళ్ళీ తదిత ద్విగు నెంబర్ వచ్చింది అంటే ఆ, ద్విగు సమాసం. ఇక్కడ ఎప్పుడైతే ద్వయోహో అన్హోహో భవః ఇటువంటివి ఉన్నాయో ఎక్స్ట్రా అర్థాలు అవి తదిత ప్రత్యయాన్ని సూచిస్తాయి అన్నమాట. కాలాత్ టై ద్విగోహ లుక్ అనపత్యే ఇది టయః లుక్ ద్వ్యహ్న. అదొక ప్రక్రియ చెప్పారు, అదంతా కూడా మీకు వేస్ట్. కావాలంటే చెప్తాను, మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే కానివ్వండి. దాంట్లో ఇంకో 10 విషయాలు తెలుసుకోవాలి. మొత్తానికి ద్వయోర్ అన్హోహ భవః ఇదే సూత్రం చెప్పారు. ఆ సూత్రం నేను అదే చూపెట్టాలంతే. కాలాత్ అంటే కాలవాచకాత్ టై ప్రత్యయం వస్తుంది అని చెప్పేసి టై ప్లేస్ లో ఇక అనే ఆదేశం వస్తుంది. కానీ ద్విగోర్లు గణపత్యే అనే సూత్రంతో ఆ టై అనేటువంటిది అధ్యర్థ పూర్వ ద్విగోహ లుగ్ అసంజ్ఞాయం. నేను చెప్పను అనుకుంటా, మొత్తం చెప్పాను. కాబట్టి అధ్యర్థ అని ఆ టై అనే ప్రత్యయం లోపిస్తుంది అన్నమాట. కాబట్టి అప్పుడు ద్వి ప్లస్ అహన్ ప్లస్ టచ్ ఉంటుంది. ద్వి అనేటువంటిది సంఖ్య ముందు పదంలో ఉంది కాబట్టి అహన్ అనేటువంటి దానికి అహన అనేటువంటిది ఆదేశం అవుతుంది. అప్పుడు ద్వ్యహ్న ద్వ్యహ్న ఆ, 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 ద్వయోహ అన్హోహ భవః. అప్పుడు కాలాఠై ద్విగోర్లుగు అనపత్యే ఇది ఠయాహల్లుకు ద్వ్యహ్న అవుతుంది, సుప్రత్యయం వచ్చి. స్త్రియాం అదంతత్వాత్ టాప్. ఇక్కడ ఆ, ఆ, ద్వ్యహ్న అని వచ్చినప్పుడు ఆ, 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 స్త్రియాం ఇది ద్వ్యహ్న అనేటువంటిది మొత్తం పదం అయిపోయింది అనమాట. ద్వ్యహ్న అనేటువంటి పదం అయిన తర్వాత ఇప్పుడు మీకు ఇది అదంతత్వాత్ ఇప్పుడు ద్వ్యహ్న అనేటువంటిది ఆ వ్యక్తిని సూచిస్తుంది కాబట్టి ద్వ్యహ్న అనేటువంటిది అకారాంతమైనందుకు మీకు ద్వ్యహ్న అవుతుంది. ఎందుకంటే నిజానికి టచ్ యొక్క ఎఫెక్ట్ కనుక లేదు ఇక్కడ ఆ, 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 ఇక్కడ ఏంటి అంటే టచ్ అన్న ప్రత్యయం రాలేదు. టచ్ అన్న ప్రత్యయం రాలేదు, కేవలం టై అనేటువంటి ప్రత్యయమే వచ్చింది. అది లుక్ అయినందుకు ద్వ్యహ్న అనేది వచ్చింది. అదే టచ్ అనే ప్రత్యయం కనుక వస్తే ద్వ్యహ్ని కావాలి స్త్రీలింగంలో, కానీ ఇది అలా రాలేదు కాబట్టి తదిత ప్రత్యయం ఇది వచ్చి ఆ, ఇది ఆ, టాప్ వచ్చి ద్వ్యహ్న అవుతుంది. అలాగే ద్వ్యహ్న ప్రియ అనేటువంటిది ఉత్తర పద ద్విగువు. ఆ, ద్వే అహని ప్రియే అస్య. ద్వే అహని 2 రోజులు ఇతనికి ప్రియము, సంవత్సరంలోనూ వారంలోనూ లేకపోతే వారంలో సాటర్డే సండేనో ఏదో మొత్తానికి. ద్వే అహని ప్రియ ద్వ్యహ్న ప్రియ అవుతుంది. అత్యహ్న అతి అనేటువంటిది ఇది ఆ, అవ్యయం. సంఖ్య గాని అవ్యయం గాని ఉన్నప్పుడు కూడా అహన్ శబ్దానికి అహ్న అనేటువంటిది ఆదేశం వస్తుంది. శుభ్నాదిశుచ ఏదైతే అహనహ అదంతాత్ అనేటువంటిది ఉందో దానికి ఆ, దానికి అపవాదమే క్షుభ్నాదిశుచ అనమాట. ఆ, ఆ, ఏవైతే ముందు రూల్స్ లో నకారం అవుతుందన్నారో అవే కండిషన్స్ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల నకారం కాదు. అవన్నీ ఒక గణంలో చెప్తాను అనమాట. అది క్షుభ్నాది గణం. క్షుభ్నాదిలో చూడండి, క్షులో షా ఉంది, అయినా కూడా అది ఒకే పదమైనప్పటికీ నా అనేటువంటిది నా కాలేదనమాట. అట్లా కానటువంటిది గణం ఇది. ఏషు నత్వం నస్యాత్, వీటిలో నత్వము రాదు. దీర్ఘాహ్ని ప్రావృట్. దీర్ఘాహ్ని అనేటువంటిది స్త్రీలింగంలో, ప్రావృట్ అనేటువంటిది మేఘము, ఆ, స్త్రీలింగ పదం కాబట్టి దీర్ఘాహ్ని. ఆ, ఆ, వర్షం, ప్రావృట్ అనేటువంటిది వర్షం. దీర్ఘాహ్ని దీర్ఘమైనటువంటి లేదు ఆ కాలంలో రోజు ఎక్కువ టైం ఉంటుంది అనేటువంటిది ఏదన్నా. మొత్తానికి దీర్ఘ అహన్ అనేటువంటిది దానికి స్త్రీలింగంలో చెప్పడానికి ఆ అనశ్చ ఉపదాలోపినో అన్యతరస్యాం అనే సూత్రంతో అక్కడ
నీప్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. దాంతో దీర్ఘాహ్ని అవుతుంది అనమాట. దీర్ఘాహ్ని ఇప్పుడు ఈ సూత్రం ఎందుకు చెప్తున్నారు అంటే దీర్ఘాహ్నిలో రేప ఉంది. రేప తర్వాత పర్మిటెడ్ లెటర్స్ ఉన్నాయి. పర్మిటెడ్ లెటర్స్ అంటే వేటి ప్రభావం ఉన్నా కూడా నకారము నకారం అవుతుందో అవి. అది కవర్గము పవర్గము హా యా వా రా అనమాట. కాబట్టి ఈ పదాలు మధ్యలో ఉన్న రేప శకారాలకి తర్వాత నకారానికి మధ్యలో ఈ లెటర్స్ ఉన్నా కూడా నకారము నకారం అవుతుంది. అట్లా అయినప్పుడు దీర్ఘాహ్ని అనేటువంటి దాంట్లో రేప ఉంది కాబట్టి దీర్ఘాహ్ని అనేటువంటిది కావాలి. ఎలాగైతే పూర్వాహ్నః అయిందో అలాగే ఇక్కడ కావాలి. కానీ ఇది ఇట్లా కాలేదు. ఎందుకు అంటే క్షుభ్నాది గణంలో అది చదవబడింది. కొన్ని ఆకృతి గణాలను ఉంటాయన్నమాట. కొన్ని పెద్దల ప్రయోగాలు చూసి ఇది దాంట్లో ఆ గణంలో చేర్చుతారు. నేరుగా అక్కడ గణపాఠంలో చెప్పిందే కాకుండా అట్లా దీర్ఘాహ్ని అనేటువంటిది క్షుభ్నాది గణంలో జోడించాలని చెప్పేసి చెప్తారు. ఏవంచ ఏతదర్థం అహ్నః ఇది ఇక్కడ ఆయన భట్టోజీ దీక్షితుల వారు రాసినప్పుడు ఆయనకు ముందు ఆయన గురువు గారు ఒక పుస్తకం రాశారు, ప్రక్రియా కౌముది అని, రామచంద్రాచార్యులు. ఇప్పటికి కూడా దొరుకుతుంది అది. అవి కొన్ని అధ్యాయాలకు రాశారు. దాని ప్రత్యేకత దానికి ఉన్నది. అయితే ఆయన చాలా విషయాల్లో ఆయన వ్యతిరేకించారు. కాబట్టి కొంతమంది ఇలా అంటారు ఇది తప్పు, కొంతమంది ఇలా అంటారు ఇది తప్పు అని చెప్పేసి కొన్ని విషయాల్లో వారి గురువు గారి గురించి జనరల్ గా ఆయన గురించే ఉంటాయన్నమాట. రామచంద్రాచార్యులు వారు రాసిన ప్రక్రియ కౌముది. సో అటువంటి అభిప్రాయాన్ని ప్రత్యేకించి ఇక్కడ రైజ్ చేసి ఇది మీరు ఇట్లా అనకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏవంచ ఏతదర్థం ఇక్కడ దీర్ఘాహ్ని అనే పదాన్ని క్షుభ్నాది గణంలో పఠించాలి అనేటువంటిది భట్టోజీ దీక్షితుల అభిప్రాయం, సిద్ధాంత కౌముది రాసిన ఆయన అభిప్రాయం. కొంతమంది ఏమన్నారు అంటే అది అట్లా అవసరం లేదు. అహ్నః అదంతాత్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అహ్నః అనేటువంటిది అహన్ శబ్దానికి షష్ఠి కింద తీసుకోకుండా అహ్న అనేటువంటిది అకారాంతం కింద తీసుకుంటే మీకు ఈ ప్రసక్తే రాదు. ఎందుకంటే అహ్న అనేటువంటిది అకారాంతం అయితే మీకు ఇది ఈ ఈకారము రాదు కాబట్టి మీకు ఎట్లాగో అక్కడ నకారము ప్రవర్తించదు అని చెప్పేసి చాలా మెలికలు ఉంటాయి. ఇవి అవన్నీ కన్ఫ్యూజన్. మీకు ఎంత వివరంగా కావాలి అంటే నేను తర్వాత చెప్తాను. ఏవంచ ఏతదర్థం అహ్నః ఇది అదంతానుకరణ క్లేశ నకర్తవ్య. ఇప్పుడు ఇక్కడ దీర్ఘాహ్నిలో నకారము కాకూడదు. దానికోసం మీరు దీర్ఘాహ్ని శబ్దానికి మీరు మళ్ళీ రికార్డింగ్ వింటే నా మాటలు వింటే మీకు అర్థమవుతుంది. మొత్తం చెప్పేస్తున్నాను విషయం. దీర్ఘాహ్ని అనేటువంటి దాన్ని క్షుభ్నాది చ అనే క్షుభ్నాది గణంలో జోడించడం వల్ల నకారం కాలేదని భట్టోజీ దీక్షితుల అభిప్రాయము. కానీ ముందు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే అహ్నః అదంతాత్ అనేటువంటిది అసలు యాక్చువల్ గా ఏ సూత్రం వల్లనైతే ఇక్కడ నకారం వస్తుందో ఆ సూత్రంలో అహ్న అనేటువంటిది షష్ఠి కింద తీసుకోకుండా ప్రథమ అహ్న అనేటువంటిది అకారాంతం కింద తీసుకుంటే మీకు ఎట్లాగూ దీర్ఘాహ్నిలో మీకు ఈకారాంతమైంది కాబట్టి మీకు నకారము కాదు అని చెప్తే మీరు అంత కష్టపడక్కర్లేదు. దీన్ని క్షుభ్నాది గణంలో జోడించడమే కరెక్ట్ అని చెప్పేసి భట్టోజీ దీక్షితులు అంటున్నారు. ఎందుకని ఒకవేళ మీరు ఆ అహ్న అదంతాత్ అనేటువంటిది అదంతం కింద తీసుకున్నా కూడా ప్రాతిపదికాంతను విభక్తిషు అనేటువంటి సూత్రంతో ఇక్కడ మళ్ళీ నకారం వస్తుంది. కాబట్టి అలా తీసుకోకండి, దాన్ని ఆకారం కింద తీసుకోకండి, దాన్ని షష్ఠి కిందనే ఉండనివ్వండి. ఇది ఎందుకు నకారము కాలేదు అంటే క్షుభ్నాది గణంలో పఠించబడింది అని మాత్రమే మీరు కన్సిడర్ చేయండి అని చెప్తున్నారు అన్నమాట. ప్రాతిపదికాంత నుమ్ విభక్తిషు అని వేరే సూత్రం ఉంది. దానివల్ల నకారం మళ్ళీ నకారం వస్తుంది. కాబట్టి ఇది ణత్వ వారణాయ అట్లాగైనా కూడా ణత్వం వస్తుంది. కాబట్టి మీకు ఎట్లాగో క్షుభ్నాదిషు పాఠస్య ఆవశ్యకత్వాత్ మీరు ఎట్లాగో క్షుభ్నాది గణంలో దీన్ని పెట్టాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు. అదంతాత్ ఇది తపరకరణాత్ అహ్నః అదంతాత్ హ్రస్వాకారం ఉన్నటువంటి పదం పూర్వపదం అయితేనే మీకు ఏది నకారం అవుతుంది, లేకపోతే కాదు. ఇది ఇక్కడ దీర్ఘం ఉండాలి. పరాగతం మీ పుస్తకంలో ఏమన్నా తప్పు ఉంటే కరెక్ట్ చేసుకోండి. పరాగతం అహహ పరాహ్నః ఇక్కడ నకారం ఉండకూడదు. కొన్ని ప్రింట్లో తప్పుపడింది అట్లా, కొన్ని పుస్తకాల్లో. ఇక్కడ ఇది కరెక్ట్ రాశారు. ఇక్కడ పరా తర్వాత ఏమో దీర్ఘం ఉండాలి, పరాహ్నహలో నకారం ఉండాలి, నకారం ఉండకూడదు. ఏమండి మీ పుస్తకంలో కరెక్టే ఉందా? కరెక్ట్ గా ఉందండి. ఇక్కడ పరా తర్వాత దీర్ఘం ఉందా? ఉంది. రెండు కరెక్ట్. అయితే పరా అనేటువంటిది హ్రస్వాకారం ఉన్నటువంటి పదం ఉంటేనే నకారం అవుతుంది. పరా అనే ఉపసర్గము పరా అపాసం అను పర అనేటువంటిది లేదనమాట. పరా అనేటువంటిది ఉంది కాబట్టి అది దీర్ఘాకారము కాబట్టి దాని ఎఫెక్ట్ వల్ల నకారము కాదు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత న సంఖ్యాదేహే సమాహారే. అయితే ఈ అహన్ అనేటువంటిది అహ్న అని ఏదైతే ఆదేశం ఉందో అది సమాహార ద్విగులో మీకు కాదు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట.
దానికి సమాహారే వర్తమానస్య, సమాహారంలో ఉన్నటువంటి సంఖ్యాదేహే అహ్నాదేశ న స్యాత్. ఆ, 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 ఏదైతే సమాహార ద్విగం ఉంటుందో దాంట్లో అహన్ అనేటువంటిది ఆ టచ్ ప్రత్యయం ఇలాగ వస్తుంది, కానీ ఆ, ఈ అహనాదేశము రాదు అని చెప్పేసి. ఆ, సంఖ్యాదేహే ఇది స్పష్టార్థం. ఇప్పుడు సమాహారము అంటేనే సమాహార ద్విగు అని అర్థం, సమాహార ద్విగు అంటేనే సంఖ్యాపూర్వ ద్విగు. కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు సంఖ్యాదేహే అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. అందుకని ఊరికే కొన్ని చోట్ల ఆ స్పష్టత కోసం అది చెప్తారు అని చెప్పేసి అట్లా సమర్థిస్తారు అనమాట. సంఖ్యాదేహే ఇది స్పష్టార్థం. ద్వయోః అన్హోః సమాహారః ద్వ్యః. ఇక్కడ ఏమైంది? ద్వి ప్లస్ అహన్ ప్లస్ టచ్ అన్నమాట. టచ్ ఉన్నందుకు అహన్లో ఉండేటువంటి టి భాగం లోపించి అహ అహ అయింది. అహన్కి అహ్న అని ఆదేశం రాలేదు. నిజానికి అహ్నో అహ్నః ఏతేభ్య అనేటువంటిది అనే రూల్ తోటి నిజానికి అహన్ శబ్దానికి అహ్నాదేశం రావాలి, సర్వైక దేశ సంఖ్యావాచకం సంఖ్య ముందుంటే. కానీ సమాహారం సంఖ్య విషయంలో ఆ, ఏది ఆ, తద్ధితార్థ దిగుహు ఉత్తర పద ద్విగు విషయంలో మీకు అహన్కి అహ్న ఆదేశం వస్తుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. ద్వయోరన్హోర్ భవః, ద్వ్యహ్నః, అదేమో మళ్ళీ తర్వాత ఆ, ద్వ్యహ్న ప్రియ. అక్కడ అహన్కి అహ్న వచ్చింది. సమాహార ద్విగు ఏదైతే మూడో రకం ద్విగు ఉన్నదో దాని దగ్గర అహన్కి ఆ, అహ్న అనేటువంటి ఆదేశం రాదు. దాంట్లో ద్వ్యహ. ద్వ్యహ అంటే 2 రోజుల సమాహారము, ద్వ్యహ అంటే 3 రోజుల సమాహారము. అలాగే ఉత్తమ ఐకాభ్యాంచ, అలాగే పైన చెప్పబడినటువంటి పదాల్లో కూడా చివరి పదము లేదా చివరి 2 పదాలు ఆ, ఆ, వాటికి తర్వాత ఏక అనేటువంటి సంఖ్య విషయంలో కూడా, ఏక అనేది ఎలాగో సమాహారం కాదు, ఏక అనే సంఖ్య విషయంలో కూడా మీకు అహన్కి అహ్న అనేటువంటి ఆదేశం రాదు. ఆభ్యాం అహ్నాదేశ న. ఉత్తమ శబ్ద, ఇక్కడ ఉత్తమ అంటే ఉత్తమ శబ్దము అని కాదు, ముందు ఏదైతే వేటి స్థానంలో అయితే, ఎందుకంటే ఉత్తమ శబ్దం ఉంటే అహన్కి అహ్న అని వస్తుందని చెప్పేసి ఎట్లాగో రూలే లేదనమాట. కాబట్టి ఉత్తమ అనే శబ్దం ఉంటే రాదు అని చెప్పడం అక్కడ కరెక్ట్ కాదు. ఎక్కడైతే అహన్కి అహ్న అనేది ఆదేశం వస్తుందన్నారో ఆ లిస్ట్ ఒకటి ఉంది, సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాచ అని చెప్పేసి, దాంట్లో ఉన్న చివరి పదము అని చెప్పేసి అంటున్నారు అనమాట. అక్కడ ఏదైతే ఆ అహస్సర్వైక దేశ, ఈ సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాచ లో చివరిలో పుణ్య అనుంది కదా, ఉత్తమ, ఈ పుణ్య అని చెప్పడానికి ఉత్తమ అన్నారు లాస్ట్ వర్డ్ తీసుకోవడానికి. కొంతమంది లాస్ట్ ఒక్కటే పుణ్య ఒక్కటే తీసుకోండి, లేదు సంఖ్యాత కూడా తీసుకోండి అని కొంతమంది అంటారు. సో ఉత్తమకి అర్థము అవి రెండు తీసుకోవడానికి ఉత్తమ అని చెప్పేసి ఉపయోగించారు అని కొంతమంది. తర్వాత ఉత్తమ ఏకాభ్యాంచ. ఉత్తమ శబ్ద అంత్యార్థ. ఉత్తమ అనేటువంటిది ఇక్కడ చివరి అనేటువంటి అర్థంలో తీసుకోవాలి. పుణ్య శబ్దం సంఖ్యాత పుణ్యాచ అని దాంట్లో చివరిలో వచ్చినాయి అనమాట. పుణ్య శబ్దం ఆ పైన లిస్ట్ లో చివరిలో పుణ్య అని ఉంది కాబట్టి పుణ్య అన్న విషయాన్ని సూచించడానికి ఇక్కడ ఉత్తమ శబ్దం చెప్పారు. పుణ్య ఏకాభ్యాం ఇత్యేవ సూత్రయితం. ఇక్కడ ఉత్తమ ఏకాభ్యాం అని చెప్పే బదులు అక్కడ పుణ్య అన్న ఒకటే పదం కాబట్టి పుణ్యైకాభ్యాం అని సూత్రం చెప్తే బెటర్ అని చెప్పి ఈయన కూడా సజెస్ట్ చేస్తున్నారు. పుణ్యైకాభ్యాం ఇత్యేవ సూత్రయితం ఉచితం. నిజానికి అట్లా సూత్రం రాస్తే బాగుండేది అని చెప్పేసి. అయితే ఆయన ఋషి కాబట్టి ఆయన రకరకాల కారణాలతో సూత్రాలు రాస్తారు, దానికి మనం ఏం చేయలేము, ఇది సజెస్ట్ చేస్తారు అంతే, మార్చరు. అలానే ఒరిజినల్ని మార్చరు. పుణ్యాహం, ఇక్కడ కూడా అహ శబ్దానికి అహ్న అనేటువంటిది రాలేదు. సుదినాహం, ఇక్కడ పుణ్యాహం నిజానికి రాత్రాన్హాహ పుంసి అనేటువంటిది ఏదైతే ఉందో పుణ్య సుదినాభ్యాం అని చెప్పేసి రాత్రాన్హాహ పుంసి అనే చోట పుణ్య సుదినాభ్యాం క్లీబత్వం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. అది ఇక్కడ ఉందా? పుణ్య సుదినాభ్యాం అని ఒక వార్తికం ఉంటుంది. పుణ్య సుదినాభ్యాం అన్హహ నపుంసకత్వం వక్తవ్యం అని చెప్పడం వల్ల పుణ్య నిజానికి అహ అనేటువంటిది చివరిలో వచ్చినప్పుడు అహ్న అనేటువంటిది వచ్చిన అహ అనేటువంటిది వచ్చిన చివరిలో పుల్లింగంలో ఉండాలి. కాబట్టి ఇక్కడ పుణ్యాహం అని నపుంసకలింగంలో ఎందుకు ఉంది అంటే ఆ వార్తికం కారణం. పుణ్యాహం సుదినాహం. సుదిన అనేటువంటిది ఉన్నప్పుడు ఎలాగో అహాకి అహ్న అనే ఆదేశము లేదనమాట. కాబట్టి దానికి ఇది ప్రత్యేకించి ఎందుకు కోట్ చేశారంటే నపుంసకలింగంలో ఉంటుంది అని చెప్పేసి. సుదిన శబ్ద ప్రశస్తవాచి. సుదినము అంటే కూడా మంచి రోజే కదా. మళ్ళీ సుదిన అహ ఏంటి? అహ అంటే కూడా రోజే, సుదినం అంటే కూడా రోజే కదా. అంటే అది సుదినము అంటే సుదినాహం అంటే గొప్ప రోజు, ప్రశస్తమైనటువంటి రోజు అని మాత్రం అర్థం తీసుకోవాలి. ఏకాహ, ఏక అనే శబ్దం ఉంటే కూడా సంఖ్యనే అయినప్పటికీ
అహన్ శబ్దానికి అహనాదేశము రాదు. ఉత్తమ గ్రహణం ఉపాంత్యస్యాపి సంగ్రహార్థం ఇది ఏకే. ఏకే అంటే కొందరు అనమాట. ఏక అనేటువంటిది ఇక్కడ సర్వనామం, ఏకే అనేటువంటిది బహువచన పదం. ఏకే అంటే కొందరు అని అర్థం. కాబట్టి ఉత్తమ గ్రహణం ఉపాంత్యస్యాపి అంటే కేవలం పుణ్య అనే పదం కాకుండా దానికి ముందు సంఖ్యాత అనే పదం ఏదైతే ఉందో అది కూడా తీసుకుంటే అహం శబ్దానికి అహనాదేశము రాదు. అందుకని సంఖ్యాతాహ. ఓకే, ఇక్కడ ముగిద్దాం. ఇది ఒకటి చెప్పేసి ముగిద్దాం. అగ్రాఖ్యాయాం ఉరసః. అగ్ర ఆ, ఉగ్ర అగ్ర అగ్ర అనేటువంటిది చెప్పాలి అంటే ఉరస్ శబ్దానికి ఉరస్ అనేటువంటి శబ్దానికి టచ్ ప్రత్యయం వస్తుంది. అప్పుడు ఉరస్లో టిభాగం లోపించదు, నకారాంతం అయితేనే టిభాగం లోపిస్తుంది అనమాట. కాబట్టి ఉరస్ ప్లస్ ఆ ఉరస అవుతుంది. టచ్ స్యాత్ అశ్వానాం ఉరహ ఇవ అశ్వోరసం. అశ్వోరసం అనేటువంటిది ముఖ్య అశ్వ ఇది అర్థ. గుర్రములలో గొప్పది అన్న చెప్పడానికి అశ్వోరసం అని చెప్పేసి అంటారు అన్నమాట. అశ్వోరసం గుర్రములలో గొప్పది. ఉరహ అనేటువంటిది నపుంసకలింగం కాబట్టి దాన్ని కూడా అశ్వరసం అని చెప్పేసి అన్నారు. హోతు ఆ, ఇక్కడ నుంచి వేరే చూద్దాం. అయితే ఇప్పుడు మళ్ళీ మనం మండే కలుద్దాం. మండే ట్యూస్డేలో ఇంకా 2 క్లాసులు అయిపోతాయి. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఆ, ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి. ఓ, రేపు చెప్పండి. రేపు లేదు కదండి, మండేనే కదండి. మండే ట్యూస్డే ఎలాగో 2 రోజులు అవుతుంది, రేపు అయిపోతుందేమో అని చెప్పి అది ఎట్లా కాదు. కాబట్టి మండే ట్యూస్డే పూర్తి అయిపోతుంది. ఇంకా తక్షణ అంటే ఏంటండి? ఇక్కడ వరకు 266 కదా, ఇంకా 30 ఉన్నట్టున్నాయి. 796 ఇది. 796 ఆ, ఉన్నది 800 ఏమో ఇంకా 31 ఉన్నాయండి ఇంకా. 32. ఆ, 30. కాబట్టి మనం రెగ్యులర్ మామూలు స్పీడ్ తో కూడా 31 సూత్రాలు ఉన్నాయి. 15 చెప్పుకుంటే సరే సరిపోతుంది. అది సూత్రాన్ని బట్టి కాదు, ఒక్కొక్కటి కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. అదే మామూలుగా చెప్తున్నాను. కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని కొంచెం పెద్ద. ఇందాక చెప్పిన దానికంటే ఏమి ఇంకా ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ స్పీడ్ పెంచాల్సిన అవసరం లేదు. ఇలాగే చెప్పినా కూడా తేలిగ్గా అయిపోతుంది అనేటువంటిది పాయింట్. ఓకే అండి, మంచిది. ధన్యవాదాలండి.